Today topic is atoms. So in previous sessions we will discuss about the electricity. మనం electronics లో ఉన్న different topics ని నేర్చుకున్నాం. So in this session we will discuss about the atoms. So it is this chapter, atoms chapter వచ్చేసి మనకు కెమిస్ట్రీలో we learn about some. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫిజిక్స్లో ఏంటంటే ఈ యొక్క ఆటమ్స్ గురించి మనం బ్రీఫ్గా నేర్చుకుంటాం. సో బేస్డ్ ఆన్ దిస్ ఎలక్ట్రిసిటీ ఓన్లీ, ఎలక్ట్రిసిటీలో మనకి ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని వచ్చేసి మనం ఈ ఆటమ్స్కి ఎలా అప్లై చేస్తాం అంటే ఈ ఆటమ్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ మాలిక్యూల్స్ కానీ ఆ ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ ఏవన్నీ ఎలా చేంజ్ అవుతున్నాయి అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ వన్, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది మనం ఈ యొక్క చాప్టర్లో నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్, ఈ యొక్క ఆటమ్స్ చాప్టర్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ in 1897లో J.J. Thomson is the scientist who worked on this one. ఈ యొక్క ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ అనే దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు ఎవరు, J.J. Thomson. అండ్ హీ ఫైండ్ దట్ ఏం చేసిందంటే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేసేసి డిఫరెంట్ ఎలిమెంట్స్ కంటైన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఐడెంటికల్ ఫర్ ఆల్ ఎలిమెంట్స్. ప్రతి ఎలిమెంట్ మనం ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో మన కెమిస్ట్రీ వచ్చేసి మనకు టోటల్ 110 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ 110 ఎలిమెంట్స్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఏముంటుంది మనకు ఎలక్ట్రాన్స్ అనేది మనకు కామన్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్స్ వై హౌ దే కెన్. సో ఈ యొక్క ప్రాపర్టీస్ అనేది మనకు డిఫరెంట్ ఉన్నప్పుడు కూడా ఎలిమెంట్స్కి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి అన్నింటిలో కూడా ఏమంటున్నాయి మనకు కామన్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఈ యొక్క J.J. థామ్సన్ అనే సైంటిస్ట్ ఏం చేస్తున్నాడంటే ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ ట్యూబ్ ఒకటి ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఎలక్ట్రాన్ అనే దాన్ని ఐడెంటిఫై చేసిండు. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ అంటే వెన్ ద డిశ్చార్జ్ ట్యూబ్ విల్ బి ఎగ్జిస్టెడ్ లైక్ దిస్. ఈ యొక్క డిశ్చార్జ్ ట్యూబ్లో మనం ఏం తీసుకున్నామంటే కంప్లీట్లీ ఇట్ ఈజ్ ఇన్ వాక్యూమ్. ఈ యొక్క ఏదైతే ఎయిర్ కానీ ఏదైతే సరే ఎగ్జిస్ట్ అయిందో దాంట్లో మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసేసి ఓన్లీ ద మీడియం విల్ బి వాక్యూమ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. ఆ యొక్క ట్యూబ్లో మనకి ఏముంది, ఓన్లీ వాక్యూమ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఆ వాక్యూమ్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత దెన్ హీ కెన్ ప్లేస్ 2 ఎలక్ట్రోడ్స్. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే 2 ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తున్నాడు. సో వన్ ఇట్ ఈజ్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ. ఈ రెండింటిని కూడా మనం తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు, బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాడు. సో విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ ట్యూబ్ అండ్ పాజిటివ్. బ్యాటరీకి వచ్చేసి మనకు 2 నోడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్ నోడ్, అనదర్ వన్ వచ్చేసి నెగిటివ్ నోడ్. ఏదైతే మనం పాజిటివ్ నోడ్ కనెక్ట్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటాము అంటే యానోడ్ అంటాం. సో విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ యొక్క పాజిటివ్ టర్మినల్ కనెక్ట్ చేసిన దాన్ని మనం యానోడ్ అంటున్నాం. ద సేమ్ ఏదైతే నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ చేస్తున్నామో దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం, క్యాథోడ్ అంటున్నాం. సో వెన్ యూ ఆర్ యూజింగ్ దిస్ వన్, ఈ యొక్క వ్యాక్యూమ్ ట్యూబ్లో మనం ప్లేస్ చేసినప్పుడు హై టెంపరేచర్ అండ్ లో ప్రెజర్, టెంపరేచర్ మనం ఎక్కువ ఇంక్రీజ్ చేసి ప్రెజర్ అనేది డిక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క క్యాథోడ్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో అంటే విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ యొక్క నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ చేసినటువంటి ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటాం, క్యాథోడ్ అంటాం. సో ఈ క్యాథోడ్ నుంచి వీఆర్ గెటింగ్ సమ్ లైట్ రేస్. ఇక్కడ నుంచి ఏమవుతున్నాయంటే మనకు సమ్ లైట్ రేస్ అనేది ఫామ్ అవుతున్నాయి. సో ఆ లైట్ రేస్ అనేవి ఏమవుతున్నాయి, లైక్ ఏ స్ట్రైట్ లైన్. మనకు లైట్ అయితే ఎలా అయితే ట్రావెల్ అవుతుందో దట్ మీన్స్ విచ్ ఈజ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఇన్ ద సేమ్ వే దీస్ లైట్ రేస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్. ఈ రేస్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఈ క్యాథోడ్ దగ్గర ఆ ఫామ్ అయినటువంటి రేస్ అనేవి మనకి ఏమవుతున్నాయి, యానోడ్ వైపుగా ట్రావెల్ అవుతున్నాయి విత్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. సో బేస్డ్ ఆన్ దట్ వన్ ఇక్కడ వచ్చేసి మనకి యానోడ్కి ఏ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో క్యాథోడ్కి ఏ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ యొక్క లైట్ రేస్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతున్నాయి అంటే విచ్ ఆర్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి మనకు క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుగా అట్రాక్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దీస్ వన్ ఈ యొక్క ప్రతి యొక్క మెటీరియల్ మనం ఏది తీసుకున్నా సరే దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ఇక్కడ మనం తీసుకున్న ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రోడ్స్లో మనకి ఏం ఫామ్ అవుతున్నాయి అంటే ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ అనేవి ప్రతి దాంట్లో మనకు ఎగ్జిస్ట్ అవుతుంటాయి. సో దీస్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఆటమ్. ఒక మనం ఏదైతే మ్యాటర్ తీసుకున్నప్పుడు ఆ మ్యాటర్లో మనకు బేసిక్ ఎలిమెంట్స్ అనేవి ఏం ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అంటే దీస్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రాన్స్ అని ఎవరు చెప్తున్నారంటే మనకు J.J. థామ్సన్ చెప్తున్నాడు బై యూజింగ్ దిస్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్. సో ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్లో ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ ఎలక్ట్రోడ్స్కి కనెక్ట్ చేస్తున్నాం. ఏదైతే మనం నెగిటివ్ ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేస్తున్నామో దాన్ని క్యాథోడ్ అంటున్నాం, పాజిటివ్ ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేస్తున్న దాన్ని వచ్చేసి యానోడ్ అంటున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ మన ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనం దీని నుంచి పాస్ చేస్తున్నామో ఎట్ హై వోల్టేజ్ అండ్ లో టెంపరేచర్, ఈ యొక్క టెంపరేచర్ దగ్గర ప్రెజర్ దగ్గర ఈ యొక్క యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్యాథోడ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు వచ్చేసి సమ్ లైట్ రేస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఏవైతే ఆ లైట్ రేస్ ఫామ్ అవుతున్నాయో వాటికి ఏ ఛార్జ్ ఉంది అంటే నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంది. సో ఆ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే వాటిని మనం ఏమంటున్నాం, ఎలక్ట్రాన్స్ అంటున్నాం. సో దట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దేన్ని యూజ్ చేసిండు, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ యూజ్ చేసి J.J. థామ్సన్ దీన్ని ఐడెంటిఫై చేసిండు. సో if these 2 electrons will be existed in the atom. So based on that one ఇప్పుడు మనం ఒక మ్యాటర్ తీసుకున్నట్లయితే దట్ ఈస్ ఏదైనా సరే ఒక మ్యాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇఫ్ దిస్ వన్ విల్ బి న్యూట్రల్ ఇన్ ఎనీ లొకేషన్. మనం ఏదైనా సరే ఎక్కడ ఏ సిచ్యువేషన్లో తీసుకున్నా అది మనకి ఎలా ఉంటుంది అంటే న్యూట్రల్గా ఎగ్జిస్ట్ అవుతుంది.
బట్ బేస్డ్ ఆన్ దిస్ డిశ్చార్జ్ టు ఎక్స్పెరిమెంట్, ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ జేజే థామ్సన్ చేసిన ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకుని మనకి ఏం ఐడెంటిఫై చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి, అంటే మనకు నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ యొక్క ఆటంలో మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ కమింగ్ టు దిస్ వన్, ఈ యొక్క ఆటం మనం హోల్ కంప్లీట్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ షుడ్ బి లైక్ ఏ న్యూట్రల్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఎలక్ట్రాన్స్ అనేవి అంటే నెగిటివ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అయింది అనేది మనకు తెలుసు, బట్ ఇట్ ఈస్ న్యూట్రల్. సో న్యూట్రల్ అన్నప్పుడు ఏమవుతుంది, మనకు టోటల్ ఛార్జ్ విల్ బి 0, అక్కడ ఎటువంటి ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో ఎలక్ట్రాన్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అయిందని తెలుసు కాబట్టి సో ఆటోమేటిక్గా అక్కడ ఏముంది, పాజిటివ్ ఛార్జ్ కూడా ఎగ్జిస్ట్ ఉంది. సో ఆ పాజిటివ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోయి మనకేమవుతుంది, న్యూట్రల్ ఆటం అనేది ఫామ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క న్యూట్రల్ ఫామ్ బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నాం, ఆటంలో నెగిటివ్ ఛార్జ్ మాత్రమే కాకుండా దాంతోపాటు సమ్ పాజిటివ్ ఛార్జ్ అనేది కూడా మనకు ఎగ్జిస్ట్ అవుతుంది అని డిఫైన్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ వన్, దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మనకు ఆటంలో ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నామంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటంను డిఫైన్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఆటం, మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఆటం అంటే ఏంటి అంటే దట్ మీన్స్ హౌ ద పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ విల్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఆటం. సో మనం ఆటం తీసుకున్నప్పుడు ఆటంలో ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది నెగిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, దాన్ని మనం ఏమంటామంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటం అంటున్నాం. సో ఫర్ దిస్ వన్, ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఆటం మనకు డిఫైన్ చేయడానికి వీ కెన్ యూస్ డిఫరెంట్ మోడల్స్. మనకు డిఫరెంట్ సైంటిస్ట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్స్ బేస్ చేసుకుని దే కెన్ యూస్ సమ్ మోడల్స్. సో మనకు సమ్ మోడల్స్ అనే దాన్ని బేస్ చేసిండు. సో ఇక జేజే థామ్సన్ మోడల్ ఒకటి ఉంది, నెక్స్ట్ వన్ ఈస్ రూథర్ఫర్డ్ మోడల్, అనదర్ వన్. So these are the two models. So what is J.J. Thomson model and next one is Bohr's model. These are the three models existed in our ఈ యొక్క ఆటమ్స్ చాప్టర్లో మనకు వచ్చేసి ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఆటం డిఫైన్ చేయడానికి మనం ఈ 3 మెథడ్స్ యూస్ చేస్తాం, J.J. Thomson మోడల్, రూథర్ఫర్డ్ మోడల్ అండ్ బోర్ మోడల్. సో హౌ బై యూజింగ్ ద జేజే థామ్సన్ మోడల్, మనకి ఈ యొక్క జేజే థామ్సన్ మోడల్ యూస్ చేసి మనకి ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ వన్ వచ్చేసి జేజే థామ్సన్ ఈ యొక్క ఈ యొక్క అటామిక్ స్ట్రక్చర్ మనం డిఫైన్ చేయడానికి 1898లో సో హీ యూజ్ ఏ ప్లమ్ పడ్డింగ్ మోడల్. సో ప్లమ్ పడ్డింగ్ మోడల్ అంటే ఏంటంటే దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద వాటర్ మిలన్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ మిలన్లో మనకు వచ్చేసి ఏదైతే సబ్స్టాన్స్ రెడ్ కలర్లో ఉందో ఆ రెడ్ కలర్లో ఉన్న సబ్స్టాన్స్ మొత్తం కూడా మనకి ఏం తీసుకున్నామంటే పాజిటివ్ ఛార్జ్ కన్సిడర్ చేస్తున్నాడు బై యూజింగ్ దిస్ జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్ మోడల్. ఈ మోడల్ని యూజ్ చేసి ఏమవుతుందంటే ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకి ఏమవుతుంది, ఈ యొక్క మెటీరియల్ సబ్స్టాన్స్ ఏదైతే తీసుకున్నామో ఈ ఆటంలో కంప్లీట్గా ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్ దట్ పాజిటివ్ ఛార్జ్, ఈ పాజిటివ్ ఛార్జ్లో మనకు బేస్డ్ ఆన్ ద సీడ్స్, మనకు వాటర్ మిలన్లో ఎలాగైతే బ్లాక్ సీడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో ఆ బ్లాక్ సీడ్స్ లాగా ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని డిఫైన్ చేసిండు ఎవరు, జేజే థామ్సన్. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క జేజే థామ్సన్ మోడల్ని మనం ఏమంటామంటే వాటర్ మిలన్ మోడల్ అని కూడా అంటాం. సో ప్లమ్ పడ్డింగ్ మోడల్ డిఫైన్డ్ బై జేజే థామ్సన్ ఇన్ 1898. ఇన్ దట్ వన్ హీ సెడ్ ఏం చెప్తుందంటే ఆటంలో వచ్చేసి ఈ మేజర్ పార్ట్ మొత్తం కూడా మనకు పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ పాజిటివ్ ఛార్జ్లో లైక్ వాటర్ మిలన్లో సీడ్స్ మనకి ఏదైతే ఫామ్ అవుతున్నాయో అలా ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటాయి డిఫరెంట్ లొకేషన్స్లోనే ఈ యొక్క ప్లమ్ పడ్డింగ్ మోడల్ని డిఫైన్ చేసిండు. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ ప్లమ్ పడ్డింగ్ మోడల్ డిఫైన్ చేసినప్పుడు ఒరిజినల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్, ఈ యొక్క ఒరిజినల్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే బోత్ విల్ బి వెరీ డిఫరెంట్. ఈ రెండు కూడా ఒకదాంతో కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఎందుకు అంటే బేస్డ్ ఆన్ దిస్ వన్, ఇక్కడ మనం డిఫైన్ చేసినప్పుడు ఈ యొక్క మోడల్ తీసుకున్నప్పుడు ప్లమ్ పడ్డింగ్ మోడల్లో ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఈ యొక్క ఛార్జ్లో దెన్ దెర్ ఈజ్ నో మూమెంట్. ఇక్కడ ఏమవుతున్నాయి పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా ఏమవుతున్నాయి ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ అవుతున్నాయి. అట్రాక్ట్ అయినప్పుడు ఈ యొక్క ఆటంలో ఉన్నటువంటి దెర్ ఈజ్ నో మూమెంట్, ఎలక్ట్రాన్స్ అనేవి మనకు మూవ్ అవ్వకూడదు బికాస్ ఆఫ్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఎక్కడైతే మనకి ఏ లొకేషన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయో అక్కడే మనకు అవి స్టేబుల్గా ఉంటాయి. బట్ కమింగ్ టు ద ఒరిజినల్ సిచ్యువేషన్, మనం ఒరిజినల్ ప్రజెంట్ ఆటామిక్ స్ట్రక్చర్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రాన్స్ అనేవి మనకు రివాల్వ్ అవుతూ ఉన్నాయి. దట్స్ వై ఈ యొక్క థామ్సన్ మోడల్ అనేది మనకు పూర్తిగా డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అయింది ఒరిజినల్ మోడల్కి. సో బేస్డ్ ఆన్ దట్ వన్, దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నామంటే ఈ యొక్క మోడల్ అనేదాన్ని డిఫైన్ చేయడం కరెక్ట్ కాదు అని ఇది ఫెయిల్ అయిపోయింది ఈ మోడల్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ కండెన్స్డ్ మ్యాటర్ అంటే ఏంటి, సో మనం ఎయిదర్ సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకున్నప్పుడు either solids or liquids we can consider the particles which are existed. దీంట్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ మనకి ఏమవుతాయి వెరీ నియర్, ఒకదాంతో ఒకటి చాలా దగ్గరగా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో దట్ ఈజ్ ఓన్లీ నోన్ యాజ్ కండెన్స్డ్. సో ఆ కండెన్స్డ్ మ్యాటర్ తీసుకున్నప్పుడు లేదా డెన్స్ గ్యాసెస్, అంటే ఈ గ్యాసెస్ అనేది కూడా పార్టికల్స్ అనేవి కూడా ఒకదాంతో ఒకటి చాలా దగ్గరగా ఎగ్జిస్ట్ అయినప్పుడు దాని డెన్సిటీ అనేది మనకి ఎక్కువ అవుతుంది. సో ఆ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ గ్యాసెస్ తీసుకున్నప్పుడు కూడా ఏం చేస్తున్నాయంటే దే కెన్ రిలీజ్ సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఈ యొక్క పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఆటమ్స్ ఏవనేది మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయో అవి ఏం చేస్తుంటాయి కంటిన్యూస్గా మనకు ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి.
సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. సో ఎందుకు రిలీజ్ అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ వన్? ఆ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవ్వడానికి మనకు రీజన్ ఏంటి అంటే బై యూజింగ్ దిస్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. మనకు ఒక మెటీరియల్లో ఉన్నటువంటి, ఒక మ్యాటర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆటమ్స్ కానీ పార్టికల్స్ కానీ ఏవైతేనో హౌ దే కెన్ బిహేవ్ విత్ ది నైబర్ పార్టికల్స్, వాటి యొక్క దగ్గరలో ఉన్నటువంటి పార్టికల్స్ పైన హౌ దే ఆర్ బిహేవింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ టూ పార్టికల్స్, బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఛార్జ్, రెండింటి కూడా మనకు సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది అనుకుంటే, సో ఈ రెండు ఛార్జెస్ మనకు సేమ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, దే కెన్ రిపుల్ ఈచ్ అదర్. ఆ రెండు కూడా ఒకదాంతో ఒకటి ఏమవుతున్నాయి, రిపుల్ అవుతున్నాయి. డ్యూ టు దట్ రిపల్షన్, ఆ రిపల్షన్ ఫోర్స్, ఆ రిపల్షన్ వల్ల ఏమవుతుంది, మనకు సమ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దే కెన్ మూవ్. ఎప్పుడైతే మూవ్ అవుతున్నాయో, సో డ్యూ టు ద నైబర్ పార్టికల్, ఇవైతుంది మళ్ళీ ఈ పార్టికల్ వెళ్ళి దాని యొక్క నైబర్ పార్టికల్ని మూవ్ చేస్తుంది. ఎయిదర్ ద బై అట్రాక్టింగ్ ఫోర్స్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్, అదర్వైజ్ సమ్ కొలిజన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. డ్యూ టు దోస్ కొలిజన్స్ ఏమవుతుంది, అక్కడ సమ్ ఎనర్జీ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీనే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లాగా మనకు రిలీజ్ అవుతుంది. సో ద రీజన్ బిహైండ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఎప్పుడైతే ఈ కండెన్స్డ్ మ్యాటర్ అంటే పార్టికల్స్ అనేవి ఒకదాంతో ఒకటి దగ్గరగా ఉన్నప్పుడు వాటి యొక్క ఛార్జ్ బేస్ చేసుకొని ఆ రెండు కూడా సేమ్ ఛార్జ్ ఉంటే ఏమవుతున్నాయి, దే కెన్ రిపుల్ అవుతున్నాయి. లేదా ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నప్పుడు ఏమవుతున్నాయి అంటే అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఎయిదర్ అట్రాక్టివ్ ఫోర్స్తో కానీ లేదా రిపల్సివ్ ఫోర్స్తో కానీ ఆ రెండు ఛార్జెస్ మధ్య ఏమవుతున్నాయంటే కొలిజన్స్ జరుగుతూ ఉంటాయి. డ్యూ టు దేర్ నైబర్ మాలిక్యూల్స్, వాటి దగ్గర ఉన్న మాలిక్యూల్స్ వల్ల ఈ కొలిజన్స్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మనకి ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఎనర్జీ, ఆ ఎనర్జీని బేస్ చేసుకొని మనకి ఏమవుతుంది అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఏమవుతుంది అంటే వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ఏ స్క్రీన్, ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పైన ఎప్పుడైతే ఒక స్క్రీన్ ప్రజెంట్ చేస్తామో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ ఫామ్ అయినటువంటి ఫామ్స్ అన్నీ కూడా మనకు ఈ తీసుకున్నటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో దానిపైన మనకు బ్రైట్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే సమ్ టైమ్స్ ఏమవుతున్నాయి, ఇక్కడ బ్రైట్ లైట్ పైన ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద డార్క్ స్క్రీన్, మనం డార్క్ స్క్రీన్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఈ ఫామ్ అయినటువంటి రేడియేషన్ అనేది మనకు ఒక బ్రైట్ స్పేసెస్ లాగా, లైట్ మీన్స్ ఒక బ్రైట్ స్పేసెస్ మీన్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ ఫామ్ అయినటువంటి బ్రైట్ స్పేసెస్ని ఈ యొక్క మొత్తాన్ని ఏమంటామంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. దట్ మీన్స్ ఆన్ ఏ డార్క్ స్క్రీన్ ఇఫ్ ద లైట్స్ బ్రైట్ లైట్ విల్ బి ఎగ్జిస్టెడ్, బ్రైట్ లైట్ అనేది మనకు ఫామ్ అవుతుందంటే డ్యూ టు ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, దాన్నే మనం ఏమంటున్నాం, ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది మనకు దేని బేస్ చేసుకొని చెప్తున్నాం అంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ విల్ బి, దట్ మీన్స్ ఎప్పుడైతే మనకి రేడియేషన్ ఫామ్ అవుతుందో అది అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద హైడ్రోజన్ మాలిక్యూల్, మనం హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు హైడ్రోజన్ మాలిక్యూల్ ఏమవుతుంది, వెన్ ఇట్ ఈస్ రిలీజింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఎప్పుడైతే ఇది ఎగ్జైటెడ్ స్టేట్లో వెళ్తుందో, దట్ మీన్స్ వెన్ యూ ఆర్ గివింగ్ సమ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద ఈ యొక్క స్పేస్. సో మనం డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క డిశ్చార్జ్ ట్యూబ్లో ఏం తీసుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏం తీసుకున్నాడు, వ్యాక్యూమ్ తీసుకున్నాడు. సో ఆ వ్యాక్యూమ్ ప్లేస్లో మనం ఏం తీసుకుంటామంటే హైడ్రోజన్ తీసుకుంటున్నాం. సో హైడ్రోజన్ తీసుకుంటున్నప్పుడు వన్ సైడ్ విల్ బి క్యాథోడ్, అనదర్ సైడ్ విల్ బి యానోడ్. ఒక సైడ్ వచ్చేసి క్యాథోడ్ తీసుకుంటున్నాం, అదర్ సైడ్ వచ్చేసి యానోడ్ తీసుకుంటాం. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ యానోడ్, ఈ యొక్క యానోడ్కి ముందు ఏం చేస్తున్నాం అంటే మనం ఒక స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నాం. సో ఆ స్క్రీన్ ప్రజెంట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనకు కరెంట్ అనేది పాస్ అవుతుందో, దట్ మీన్స్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ క్యాథోడ్ నుంచి మనకి ఏమవుతున్నాయి అంటే క్యాటయాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఆర్ క్యాథోడ్ రేస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆ క్యాథోడ్ రేస్ అనేవి ఫామ్ అవుతూ మనకి ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఏదైతే సర్ఫేస్ ఉందో యానోడ్ పైన ఉన్నటువంటి ఈ యొక్క లొకేషన్ దగ్గర ఏమవుతుంది, దే కెన్ ప్రెజెంట్, అవి అక్కడికి వెళ్ళి ప్లేస్ అవుతున్నాయి. ఎప్పుడైతే అక్కడ ప్లేస్ అవుతున్నాయో ఆ ప్లేస్ అయినప్పుడు మనం అక్కడ తీసుకున్న స్క్రీన్ పైన ఏమవుతున్నాయి అంటే మనకు బ్రైట్ లైన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆ బ్రైట్ లైన్స్ ఫామ్ అవడం, ఇట్లా ఒక మన డార్క్ స్క్రీన్ తీసుకున్నప్పుడు ఆ డార్క్ స్క్రీన్ పైన మనకు బ్రైట్ లైన్స్ ఫామ్ అవడాన్ని మనం ఏమంటున్నాం అంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో ఈ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది బై యూజింగ్ ద క్యాథోడ్ రేస్. ద సేమ్ వే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద లైట్ రేస్ తీసుకుంటున్నాం, దట్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ వన్, ఈ యొక్క మీడియం హైడ్రోజన్ కానీ డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకోకుండా మనం ఏం తీసుకుంటున్నాం అంటే నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి లైట్ రేస్ తీసుకున్నాం. ఈ లైట్ రేస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వెన్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్ లైట్ స్క్రీన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ కెన్ బి విజిబుల్. ఇన్ విజిబుల్ రీజియన్ తీసుకున్నప్పుడు ఇట్ కెన్ బి డివైడెడ్, ఇది ఏమవుతుంది మనకు డిఫరెంట్ కలర్స్గా ఇవ్వబడుతుంది బై యూజింగ్ ద విబ్జిఆర్ రీజియన్ తీసుకొని ఈ యొక్క ఇన్విజిబుల్ రీజియన్ ఏమవుతుంది డిఫరెంట్గా వేవ్ లెన్స్ ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దోస్ డిఫరెంట్ వేవ్ లెన్స్, ఆ వేవ్ లెన్స్ బేసుకొని ఏమవుతుందంటే ఇది వైట్ స్క్రీన్ పైన, దట్ మీన్స్ వెన్ వీఆర్ టేకింగ్ ద వైట్ స్క్రీన్ యాజ్ ద ప్రెజెంటెన్స్, ఇక్కడ మనం తీసుకున్నటువంటి స్క్రీన్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నప్పుడు వచ్చేసి మనకు బ్రైట్ లైట్ అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ యూఆర్ టేకింగ్ ద బ్రైట్ స్క్రీన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క లైట్ రేస్ అనేవి వెళ్ళి మనకు డార్క్ స్పేసెస్గా ప్రొజెక్ట్ అవుతున్నాయి.
సో ఈ డార్క్ స్పేస్గా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు మనం దీన్ని ఏమంటున్నామంటే దిట్ ఈజ్ ఓన్లీ నోన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో మనకు డార్క్ స్క్రీన్ పైన బ్రైట్ స్పేసెస్ బ్రైట్ లైట్ అనేది ఫామ్ అవుతాయి, దాన్ని వచ్చేసి మనం ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. అండ్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ఎప్పుడైతే మనం బ్రైట్ కలర్లో ఉన్నటువంటి స్క్రీన్ తీసుకున్నప్పుడు దానిపైన వచ్చేటువంటి ఈ యొక్క ప్రొజెక్షన్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి, డార్క్ కలర్లో ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ లైక్ బ్లాక్ కలర్. దెన్ దీస్ ఆర్ నోన్ యాజ్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో ఎందుకు ఇక్కడ మనకు డార్క్ స్పేసెస్ వస్తున్నాయి అంటే వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దిస్ వన్, ఇక్కడ మనం ఏదైతే స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నామో ఆ స్క్రీన్ ఏమవుతుంది అంటే దానిపైన పడినటువంటి ఈ యొక్క ఎనర్జీని ఏం చేస్తుంది, అబ్సార్ప్షన్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఎనర్జీ అనేది మనకు రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ మనకి ఏమవుతున్నాయంటే డార్క్ స్పేస్ అనేది ఫామ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రమ్. సో దిస్ ఈజ్ బై యూజింగ్ ద జే థామ్సన్ మోడల్. సో ఆఫ్టర్ దట్ వన్ జే థామ్సన్ మోడల్ తర్వాత ఎవరంటే నెక్స్ట్ మనకు రూథర్ఫర్డ్ అనే సైంటిస్ట్ ఇది అనేది ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రూథర్ఫర్డ్ ఏం చేస్తున్నాడంటే బై యూజింగ్ దిస్ ఆల్ఫా పార్టికల్స్. సో మనకు ఆల్ఫా పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ 2He4 హీలియం ఆటంని మనం ఏమంటామంటే ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ అంటున్నాం. సో ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ మనకి ఏ ఛార్జ్ ఉంటుంది అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రూథర్ఫర్డ్ ఏం చేస్తున్నాడు, ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ తీసుకెళ్ళి ఒక గోల్డ్ ఫాయిల్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఇక్కడ ఈ యొక్క ఏదైతే మెథడ్ చేస్తున్నాడో దీన్ని ఏం చేస్తున్నాడు అంటే ఒక రూథర్ఫర్డ్ ప్లానెటరీ మోడల్ని మనకు ఐడెంటిఫై చేసిండు. సో ఈ రూథర్ఫర్డ్ ప్లానెటరీ మోడల్ ఏంటంటే బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ బేస్ చేసుకుని ఆల్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ ఉన్నటువంటి అన్ని పాజిటివ్ పార్టికల్స్ కూడా మనకు ఒకే పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఆ యొక్క కంప్లీట్ పాజిటివ్ ఛార్జ్ యాజ్ వెల్ యాజ్ టోటల్ మాస్ మోస్ట్ ఆఫ్ ది మాస్ అనేది కూడా మనకి ఏమవుతుంది, ఈ యొక్క సెంటర్ దగ్గరే కాన్సన్ట్రేట్ అవుతుంది. సో దీన్ని ఏమంటున్నాడు అంటే న్యూక్లియస్ అంటున్నాడు. దట్ మీన్స్ ఈ యొక్క రూథర్ఫర్డ్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాడు అంటే హీ ఫైండ్ ద పాజిటివ్ ఛార్జ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టంలో ఉన్న పాజిటివ్ ఛార్జ్ని ఐడెంటిఫై చేసిండు. సో మనకు జే థామ్సన్ వచ్చేసి ఏం చేస్తున్నాడు, నెగిటివ్ ఛార్జ్ ఐడెంటిఫై చేసిండు, దోస్ ఓన్లీ ఎలక్ట్రాన్స్. సో ఈయన రూథర్ఫర్డ్ ఏం చేస్తున్నాడు అంటే పాజిటివ్ ఛార్జ్ ఇన్వెంట్ చేసిండు, దట్ ఈజ్ ఓన్లీ న్యూక్లియస్. సో హౌ కెన్ హీ డిఫైన్ దిస్ వన్. సో ఫస్ట్ వచ్చేసి 1906లో In 1906 he done the alpha particles on the gold foil experiment. సో గోల్డ్ ఫైల్ పైన ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఈ యొక్క పార్టికల్స్ ఏవైతే తీసుకున్నాడో ఆ పార్టికల్స్ ఏమవుతున్నాయంటే దే ఆర్ ట్రావెలింగ్ త్రూ ద ఆటమ్. ఈ యొక్క ఆటం నుంచి ఏమవుతున్నాయి, పార్టికల్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. ఓన్లీ సమ్ ఆఫ్ ది పార్టికల్స్ ఏమవుతున్నాయి అంటే డీవియేట్ అవుతున్నాయి అండ్ ఓన్లీ వన్ పార్టికల్ విల్ బి ఎగ్జిస్టెడ్ కమింగ్ బ్యాక్వర్డ్ అనేది ఒక పార్టికల్ మాత్రమే మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఈయన ఏం చేస్తున్నాడు, పంపించిన ఛార్జ్ వచ్చేసి ఏంటి, ఆల్ఫా పార్టికల్స్ అంటే పాజిటివ్ ఛార్జ్. సో ఈ ఆటంలోకి పాజిటివ్ ఛార్జ్ సెండ్ చేస్తున్నప్పుడు ఓన్లీ సమ్ విల్ బి ఎగ్జిస్టెడ్, ఒక పార్టికల్ మాత్రమే ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఆ పార్టికల్ ఎక్కడైతే రిఫ్లెక్ట్ అవుతుందో అక్కడ మనకి ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో రిమైనింగ్ లొకేషన్స్లో ఏమవుతున్నాయి, ఈ పార్టికల్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి కానీ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో బేస్డ్ ఆన్ దట్ దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నా అంటే కంప్లీట్ మాస్ అనేది ఈ యొక్క ఆటంలో ఏదైతే మాస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ మొత్తం కూడా ఓన్లీ సెంటర్ దగ్గర మాత్రమే మనకు ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఇంకా అదర్ లొకేషన్స్లో ఎక్కడ కూడా ఈ యొక్క ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అని డిఫైన్ చేస్తున్నాడు. ఆ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడైతే ప్లేస్ అయిందో ఆ లొకేషన్ ఏమంటున్నాడు, న్యూక్లియస్ అంటున్నాడు. సో ఈ 1906లో నేను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ దట్ వన్ 2 other scientists go to other side 1911లో గిగర్ అండ్ మ్యార్స్డెన్ ఈ సైంటిస్ట్ ఏం చేస్తున్నారంటే ఆ సేమ్ ఈయనైతే ఏదైతే ఐడియా చెప్తున్నాడో ఈ రూథర్ఫర్డ్ యొక్క ఐడియాని బేస్ చేసుకుని దే ఆర్ యూజింగ్ ద అనదర్ ఎక్స్పెరిమెంట్స్. దీనిలో ఏం చేసినట్టు ఇంకా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ని ఐడెంటిఫై చేసిన బై యూజింగ్ ద లెడ్ సింబల్స్ తీసుకుని లెడ్ రాడ్స్ తీసుకుని వాటి మధ్య నుంచి ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు హౌ దే ఆర్ బిహేవింగ్ అవి అనేది ఎలా మూవ్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకుని అండ్ ఫైనల్లీ దే కన్క్లూడెడ్ దట్ వీళ్ళు ఏం కన్క్లూడ్ చేస్తున్నారు అంటే ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఎక్కడైతే మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయో, ఎక్కడైతే కమింగ్ బ్యాక్వర్డ్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడే ఈ కంప్లీట్ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది అని దే కెన్ concluded. That is the Rutherford model. సో ఈ రూథర్ఫర్డ్ మోడల్ మనం నెక్స్ట్ టాపిక్లో వీ కెన్ డిస్కస్ అండ్ కంప్లీట్గా మనం నెక్స్ట్ టాపిక్లో డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నాడు రూథర్ఫర్డ్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ సెంటర్, ఎక్కడైతే ఈ కంప్లీట్ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఈ యొక్క ఆటంలో ఎగ్జిస్ట్ అవుతుందో దాన్నే న్యూక్లియస్ అంటున్నాడు. అండ్ ద నెగిటివ్ ఛార్జ్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్, ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో పాజిటివ్, సో మనకు ఆటంలో వచ్చేసి ఏముంది, న్యూట్రల్గా ఉంది కంప్లీట్ తీసుకున్నప్పుడు. సో పాజిటివ్ ఛార్జ్ అనేది సెంటర్లో ఎగ్జిస్ట్ అయింది అండ్ ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్తున్నాడు ఎవరు, రూథర్ఫర్డ్. సో దీన్ని మనకు దేనికి బేస్ చేస్తున్నాడు అంటే బై యూజింగ్ ద సోలార్ సిస్టమ్.
మనం సోలార్ సిస్టమ్ తీసుకున్నప్పుడు సన్ విల్ బి ఎట్ ద సెంటర్. సన్ అనేది ఉంది ఇక్కడ సెంటర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ డిఫరెంట్ ప్లానెట్స్, ఈ ప్లానెట్స్ అన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, ఈ సన్ చుట్టూ మనకు రివాల్వ్ అవుతూ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ ఆర్బిట్స్. వాటి యొక్క స్పెసిఫిక్ ఆర్బిట్స్లో అవి అనేది రివాల్వ్ అవుతూ ఉన్నాయి. ద సేమ్ వే దీన్ని కంపేర్ చేసి ఈ రూథర్ఫర్డ్ ఏం చెప్తున్నాడు అంటే, ఈ సన్ ప్లేస్లో మనకి ఏముంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ మనకి ఈ ప్లానెట్స్ అనేవి ఎలా అయితే రివాల్వ్ అవుతున్నాయో సన్ చుట్టూ, ఇక్కడ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి కూడా మనకు సేమ్ అదే మూమెంట్, అదే డైరెక్షన్లో మనకు అదే ప్యాటర్న్లో మనకు రివాల్వ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. సో బేస్డ్ దిస్ వన్, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నామంటే ఈ రూథర్ఫర్డ్ మోడల్ని ప్లానెటరీ మోడల్గా డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద రూథర్ఫర్డ్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్లానెటరీ మోడల్. ఎందుకంటే మనకు ప్లానెట్స్ అయితే ఎలాగైతే రివాల్వ్ అవుతున్నాయో సేమ్ మనకి ఎలక్ట్రాన్స్ కూడా అలాగే రివాల్వ్ అవుతున్నాయి అని డిఫైన్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ దీన్ని మనం ఇంకేమంటామంటే న్యూక్లియర్ మోడల్ అంటాం. అంటే న్యూక్లియస్ని బేస్ చేసుకుని ఈ మోడల్ని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి న్యూటన్ మోడల్ ఆఫ్ ది న్యూక్లియస్ మోడల్ అని డిఫైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్, ఈ రూథర్ఫర్డ్ మోడల్ అనేది మనకు మోస్ట్ నియర్ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్. మనం ప్రజెంట్ అయితే ఈ యొక్క అటామిక్ స్ట్రక్చర్ మనం అయితే డిఫైన్ చేస్తున్నామో ఈ రూథర్ఫర్డ్ మోడల్ అంటే ఆల్మోస్ట్ నియర్ టు దిస్ మోడల్, ఈ యొక్క మోడల్కి మనకు నియర్గా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకు సమ్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అయినాయి. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ సింగిల్ ఆటమ్ పార్టికల్స్. ఏదైతే సింగిల్ ఆటమ్ ఉన్నటువంటి పార్టికల్స్ ఉన్నాయో, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి పార్టికల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఈ యొక్క రూథర్ఫర్డ్ మోడల్ అనేది మనకు డిఫైన్ చేస్తుంది. సో వాట్ ఆర్ దోస్ మాలిక్యూల్స్ అంటే మనకి ఏంటంటే హైడ్రోజన్ మనకు వచ్చేసి ఏముంది, ఓన్లీ 1 ఎలక్ట్రాన్ 1 ప్రోటాన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇన్ హైడ్రోజన్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ విల్ బి ఎగ్జిస్టెడ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ హీలియం ప్లస్. దట్ మీన్స్ సింగ్లీ అయోనైజ్డ్ హీలియం ఆటమ్. సింగ్లీ అయోనైజ్డ్ అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ మనం రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ ఆల్సో హ్యావింగ్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ టేకింగ్ డబుల్లీ అయోనైజ్డ్ లిథియం అంటే 2 ఎలక్ట్రాన్స్ మనం తీసేసిన తర్వాత ఈ లిథియం ఆల్సో వీఆర్ గెటింగ్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్, మనకు వచ్చేసి 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రూథర్ఫర్డ్ మోడల్ అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ ఈ సింగిల్ ఎలక్ట్రాన్ అనేది మనకి ఎక్కడైతే ఎగ్జిస్ట్ అవుతుందో వాటిని మాత్రమే డిఫైన్ చేస్తుంది ఈ రూథర్ఫర్డ్ మోడల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రూథర్ఫర్డ్ మోడల్ అనేది మనకు సింగిల్ హైడ్రోజన్ యొక్క స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఒకటే ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు వై ఇట్ ఈస్ ఫార్మింగ్ డిఫరెంట్ లైన్స్. ఈ యొక్క స్పెక్ట్రమ్ లైన్స్ అనేది దట్ మీన్స్ ఎయిదర్ ఇన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆర్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఎమిషన్ స్పెక్ట్రమ్ తీసుకున్నా, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ తీసుకున్నా మనకు ఒక డిఫరెంట్ లైన్స్ అనేవి మనకు ఎందుకు ఫామ్ అవుతున్నాయి, దాని ఎందుకు ఫామ్ అవుతున్నాయి అనే దాన్ని ఈ యొక్క రూథర్ఫర్డ్ మోడల్ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దట్ ఈస్ అనదర్ డ్రాబ్యాక్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ 1 ఆటమ్. వచ్చేసి ఒకటే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి, ఒకటే ప్రోటాన్ ఉన్నటువంటి హైడ్రోజన్ మాత్రమే డిఫైన్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క డిఫరెంట్ డిఫికల్టీస్ని బేస్ చేసుకొని ఈ యొక్క రూథర్ఫర్డ్ మోడల్ ఏమవుతుంది అంటే మనకు ఫర్దర్గా మళ్ళీ కూడా ఫెయిల్ అయిపోతుంది. సో దీస్ ఈజ్ ద 2 మోడల్స్. ఫస్ట్ వన్ ఈజ్ జేజే థామ్సన్ మోడల్, ప్లమ్ పడ్డింగ్ మోడల్. అనదర్ వన్ ఈజ్ రూథర్ఫర్డ్ మోడల్ విచ్ ఈజ్ ద ప్లానెటరీ మోడల్ ఆర్ ద న్యూక్లియర్ మోడల్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రూథర్ఫర్డ్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి, దట్ ఈస్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ అండ్ రూథర్ఫర్డ్ న్యూక్లియర్ మోడల్. ఈ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ మోడల్ ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే దెన్ హీ ఈజ్ టేకింగ్ ఏ సోర్స్, ఒక సోర్స్ తీసుకున్నాడు. దట్ మీన్స్ రేడియో యాక్టివ్ సోర్స్. ఈ రేడియో యాక్టివ్ సోర్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ రిలీజింగ్ ద ఆల్ఫా పార్టికల్స్. ఇది ఏం చేస్తుంది అంటే ఆల్ఫా పార్టికల్స్ని మనకు రిలీజ్ చేస్తుంది. సో ఈ ఆల్ఫా పార్టికల్స్ రిలీజ్ చేసిన తర్వాత వీటిని ఏం చేస్తున్నాడు అంటే హీ ఈజ్ యూజింగ్ ఏ స్కాటరింగ్, ఒక గోల్డ్ ఫైల్ తీసుకుంటున్నాడు. అంటే వెరీ తక్కువ ఈ యొక్క రేడియస్ ఉన్నటువంటి ఈ యొక్క తక్కువ మందం ఉన్నటువంటి ఒక గోల్డ్ ఫైల్ తీసుకొని ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ ఏవైతే ప్రొజెక్ట్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా ఈ యొక్క గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేసిండు. సో ఎప్పుడైతే గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నాడో దట్ మీన్స్ ఆఫ్టర్ ఎప్పుడైతే ఈ యొక్క గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ అవుతున్నాయో దే ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో సమ్ ఆర్ మూవింగ్ ఇన్ ద స్ట్రైట్ లైన్, సమ్ ఆర్ మూవింగ్ సమ్ ఇన్ డిఫ్లెక్షన్స్. సో ఇక్కడ మనకు డిఫ్లెక్షన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. బట్ వన్ ఆఫ్ ది రే, ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసినటువంటి రేలో ఒక రే మాత్రం ఏమవుతుంది, ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్వర్డ్. ఒకటి అనేది మనకు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. దట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ వన్. ఈ కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని రూథర్ఫర్డ్ ఎక్కడ చేస్తున్నాడు అంటే ఇన్ దిస్ వ్యాక్యూమ్. మన వ్యాక్యూమ్లో ప్లేస్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ మనకు చేసిండు ఎవరు, రూథర్ఫర్డ్. దట్ మీన్స్ హీ ఈజ్ టేకింగ్ ఏ సోర్స్, ఒక సోర్స్ తీసుకున్నాడు. ఆ సోర్స్ నుంచి వచ్చేసి మన పార్టికల్స్ మొత్తాన్ని కూడా ఒక గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నాడు. ఎప్పుడైతే గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నాడో మోస్ట్ ఆఫ్ ది యొక్క పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మూవింగ్ టు అవుట్వర్డ్. ఆ గోల్డ్ ఫైల్ నుంచి అవుట్వర్డ్కి వెళ్ళిపోతున్నాయి. బట్ ఓన్లీ 1 ఆర్ సమ్ సో ఏమవుతున్నాయంటే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఆ బేస్డ్ ఆన్ ద రిఫ్లెక్షన్ హీ కెన్ ఐడెంటిఫై పాజిటివ్ ఛార్జ్ని ఐడెంటిఫై చేసిండు. సో వన్ సెక్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు ఈయన 1906లో చేసిన ఎక్స్పెరిమెంట్ని 1911లో ఏం చేస్తున్నారు, కిగర్ అండ్ మ్యాట్స్ అనే సైంటిస్టులు దీన్ని చేసిండ్రు. సో వాళ్ళు ఎలా చేస్తున్నారంటే హీ ఈజ్ టేకింగ్ ఏ బీమ్ ఆఫ్ లైట్. దట్ మీన్స్ బీమ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్
ఆల్ఫా పార్టికల్స్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక సోర్స్ తీసుకుంటున్నారు. ఆ సోర్స్ నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ 5.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఆ పార్టికల్స్ మొత్తం ఏమవుతున్నాయి, దే ఆర్ ప్రొజెక్టింగ్ అండ్ దే ఆర్ ప్లేసింగ్ ఆన్ ద గోల్డ్ ఫైల్. ఇక్కడ తీసుకున్న గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నాడో దీస్ ఆల్ ద పార్టికల్స్, ఈ పార్టికల్స్ మొత్తం ఏమవుతున్నాయి, దే ఆర్ మూవింగ్ అవే, ఇవన్నీ కూడా అవే వెళ్తున్నాయి. బట్ సమ్ ఆర్ వెరీ నియర్ టు ద పాజిటివ్ చార్జ్. ఎప్పుడైతే కొన్ని పార్టికల్స్ ఏమవుతున్నాయి అంటే ఆల్మోస్ట్ దే ఆర్ రిఫ్లెక్టింగ్, దాని యొక్క పాత్ అనేవి చేంజ్ చేసుకుంటున్నాయి. దట్ మీన్స్ దే ఆర్ రిఫ్లెక్టింగ్ అండ్ సమ్ విల్ బి మూవింగ్ కమింగ్ బ్యాక్, అనేది రివర్స్ వస్తున్నాయి. సో హీ ఈజ్ ప్రొజెక్టింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క ప్యాటర్న్ చుట్టూ దీనిపైన ఈ యొక్క స్క్రీన్ అనే దాన్ని ప్లేస్ చేస్తున్నాడు. సో జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ప్లేస్ చేస్తున్నాడు, ZnS. సో జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ప్లేస్ చేసినప్పుడు ఈ యొక్క లైట్లు ఏవైతే ట్రావెల్ అవుతున్నాయో ఆ ట్రావెల్ ఎప్పుడైతే స్క్రీన్ పైన ప్రొజెక్ట్ అవుతున్నాయో ఆ ప్రొజెక్ట్ అయిన దగ్గర సమ్ బ్రైట్ స్పేస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆ బ్రైట్ స్పేసెస్ని మనం ఏమంటున్నాం, ఇక్కడ ఈ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది మనకు ఫామ్ అయింది. సో అనదర్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వీళ్ళు చేసింది సేమ్, దే ఆర్ టేకింగ్ సమ్ బీమ్ ఆఫ్ లైట్. ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ యొక్క బీమ్ తీసుకుంటున్నారు. ఆఫ్టర్ దట్ వన్ దే ఆర్ ప్లేసింగ్ సమ్ లెడ్ బ్లాక్స్ని ప్లేస్ చేస్తున్నారు. సో ఈ బీమ్ ఆఫ్ లైట్ ఏదైతే ప్రొజెక్ట్ అవుతున్నాయో దే ఆర్ పాసింగ్ త్రూ ద లెడ్ బ్లాక్. ఈ లెడ్ బ్లాక్స్ తీసుకున్నటువంటి యొక్క ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ నుంచి ఈ యొక్క లైట్స్ అనేవి మనకు ప్రొజెక్ట్ అవుతున్నాయి. అండ్ హీ ఈజ్ ప్లేసింగ్ ద గోల్డ్ ఫైల్. ఈ యొక్క ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ వచ్చేసి మనకు గోల్డ్ ఫైల్ని ప్లేస్ చేస్తున్నాడు. సో గోల్డ్ ఫైల్ ప్లేస్ చేసినప్పుడు వెన్ దే ఆర్ ప్లేసింగ్ ఆన్ దిస్ గోల్డ్ ఫైల్, ఈ గోల్డ్ ఫైల్ ప్లేస్ అయినప్పుడు ఏమవుతున్నాయి అంటే దే ఆర్ మూవింగ్. ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక స్క్రీన్ ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో ఈ గోల్డ్ ఫైల్ పై నుంచి ఏమవుతున్నాయి, దే ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఆ పార్టికల్స్ అనేవి మనకు డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ హీ కెన్ ఫైండ్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్ను ఐడెంటిఫై చేసిండు. సో ఈ యొక్క లైట్స్ ఏవైతే మనకు ఫామ్ అవుతున్నాయో దీన్ని మనం డిటెక్ట్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక డిటెక్టర్ని యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ దిస్ ఈస్ ద డిటెక్టర్ ఆర్ ద మైక్రోస్కోప్. ఆ మైక్రోస్కోప్ని యూజ్ చేసి ఈ యొక్క పార్టికల్స్ ఏవైతే మనకు పాస్ అవుతున్నాయో ఒక గోల్డ్ ఫైల్ నుంచి వాటిని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తున్నాడు. సో దిస్ ఈస్ ద అనదర్ ఎక్స్పెరిమెంట్ దే డన్. సో ఇక్కడ మన స్క్రీన్ వచ్చేసి ఏం తీసుకున్నామంటే జింక్ సల్ఫైడ్ స్క్రీన్ తీసుకుంటున్నాం. సో అవుట్ ఆఫ్ దీస్ ఆల్ ద రేస్, ఈ అన్ని రేస్ కూడా మనకి ఏమవుతుంది, ఒకటి వచ్చేసి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ మూవింగ్ అవే. సో దిస్ ఈస్ ద ఒరిజినల్ పాత్, దిస్ ఇస్ స్ట్రైట్ లైన్ పాత్. సో సమ్ ఆఫ్ ది పార్టికల్స్ ఏమవుతున్నాయి, సమ్ యాంగిల్తో డీవియేట్ అవుతున్నాయి, థీటా యాంగిల్తో డీవియేట్ అవుతున్నాయి. దట్ మీన్స్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ది. సో ఇక్కడ మనకు డిఫ్లెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, అండ్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్వర్డ్, ఇది బ్యాక్ రావడానికి మనకు రీజన్ ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క రూథర్ఫర్డ్ మోడల్ని యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్, ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ ఏదైతే మనకు డిఫ్లెక్ట్ అవుతున్నాయో అంటే ఈ యొక్క ఒరిజినల్ పాత్ నుంచి వాటి యొక్క పాత్ అనేది ఎందుకు చేంజ్ చేసుకుంటాయో దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాడంటే యూ కెన్ డ్రా ద గ్రాఫ్. మనం ఒక గ్రాఫ్ డ్రా చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం గ్రాఫ్ డ్రా చేస్తున్నామో ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ తీసుకుంటాం, ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తీసుకుంటున్నాం. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తీసుకున్నప్పుడు ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ అంటే ఈ యొక్క యాంగిల్ ఎంత యాంగిల్ దగ్గర ఎన్ని పార్టికల్స్ అనేవి మనకు మూవ్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకున్నప్పుడు వీఆర్ గెటింగ్ ద గ్రాఫ్ లైక్ దిస్. మనకు ఒక కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇన్ దిస్ వన్ వీఆర్ ప్రెజెంటింగ్ సమ్ మార్క్స్. ఈ యొక్క మార్క్స్ ఏంటి అంటే ఈ యొక్క పర్టికులర్ లొకేషన్ దగ్గర మనకు ఎన్ని పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి, ఎన్ని పార్టికల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, వాటి యొక్క పాత్ని చేంజ్ చేసుకున్నాయి. సో ఈ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, వీఆర్ గెటింగ్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఇక్కడ ఎన్ని పార్టికల్స్ అనేవి మనకు చేంజ్ అవుతున్నాయి అండ్ ఎంత యాంగిల్తో చేంజ్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకుని వీ కెన్ డిఫైన్ దట్ ఓన్లీ సమ్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ డీవియేటెడ్. ఇక్కడ ఏదైతే మనకి యాంగిల్ అనేది మనకు 180 degrees. సో 180 degrees అంటే ఏంటి, ఇట్ విల్ బి కమింగ్ రివర్స్ డైరెక్షన్. సో ఇఫ్ ద వేవ్ ఈజ్ మూవింగ్, ఇఫ్ ద లైట్ అనేది మనకి ఇక్కడ ప్రొజెక్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో అదే పాత్రలో ట్రావెల్ అయితే మనకు అక్కడ యాంగిల్ ఏం తీసుకుంటాం 180 degrees తీసుకుంటాం. సో ఈ యొక్క గ్రాఫ్ మనకు దేనికి రిప్రజెంట్ చేస్తున్నాము అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఎన్ని పార్టికల్స్ అనేవి మనకు డీవియేట్ అవుతున్నాయని తీసుకుంటాం. సో ఈ గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు మనం వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ మూవింగ్ అవే. ఈ యొక్క గోల్డ్ ఫైల్ ఏదైతే తీసుకుంటామో ఆ గోల్డ్ ఫైల్ నుంచి మోస్ట్ ఆఫ్ ది పార్టికల్స్ ఏమవుతున్నాయి అవుట్ సైడ్కి ట్రావెల్ అయిపోతున్నాయి. బట్ అప్ టు 0.14% ఆఫ్ ది పార్టికల్స్ ఏమవుతున్నాయి అంటే డీవియేట్ అవుతున్నాయి విత్ సమ్ యాంగిల్. సో దే ఆర్ మూవింగ్ లైక్ దిస్, దే ఆర్ చేంజింగ్ ఇట్స్ పాత్, దాని యొక్క పాత్ చేంజ్ చేసుకుంటున్నాయి.
అండ్ ఓన్లీ వన్ వేవ్ అవుట్ ఆఫ్ 8000 రేస్. ఈ యొక్క 8000 పార్టికల్స్ తీసుకున్నట్లయితే మనం అందులో ఒక వేవ్ అని ఒక ఆల్ఫా పార్టికల్ మాత్రం ఏమవుతుంది, కమింగ్ బ్యాక్ టు ద సేమ్ మీడియం, మళ్ళీ అదే మీడియంలోకి మనకు ట్రావెల్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ దాన్ని కన్క్లూడ్ చేసుకుని ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పార్టికల్స్లో కూడా మనకు మెయిన్ వచ్చేసి ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో అక్కడ మాత్రమే ఆ కంప్లీట్ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ప్లేస్ అయినప్పుడు ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ డిస్టెన్స్, ఎప్పుడైతే మనకి ఇక్కడ సమ్ డిస్టెన్స్ ప్లేస్ చేస్తున్నాయో ఇక్కడ బోత్ ఆర్ ఆల్ఫా పార్టికల్స్ వచ్చేసి మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ వచ్చేసి న్యూక్లియస్కి మనకు వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఛార్జ్ కాబట్టి ఏమవుతుంది అంటే ఇది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దట్ వన్, ఇఫ్ ద డిస్టెన్స్ విల్ బి ఇంక్రీజింగ్, మనకి డిస్టెన్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది ఏమవుతుంది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ కంటిన్యూస్లీ ఇఫ్ ద డిస్టెన్స్ విల్ బి ఇంక్రీజింగ్ హెవీలీ, ఈ యొక్క డిస్టెన్స్ మనం ఎక్కువగా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దెర్ ఈస్ నో డీవియేషన్ ఇన్ ద ఆల్ఫా పార్టికల్స్ పాత్. ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ పాత్లో మనకి ఎటువంటి డీవియేషన్ లేకుండా దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ అండ్ రూథర్ఫర్డ్స్ న్యూక్లియర్ మోడల్. సో ఇక్కడ మనకు వచ్చేసి పాయింట్స్ ఏంటంటే గిగర్ అండ్ మ్యాడ్సన్ ఎక్స్పెరిమెంట్స్. ఈ యొక్క గిగర్ మ్యాడ్సన్ వచ్చేసి మనకు 1911లో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేది ఐడెంటిఫై చేసినారు. సో దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 5.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఆల్ఫా పార్టికల్స్ని ఈ యొక్క బిస్మత్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ నుంచి ఈ యొక్క గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ప్లేస్ చేస్తున్నారో ఆ తర్వాత ఏం చేస్తున్నారు, దానికి ఆ గోల్డ్ ఫైల్ తర్వాత దే ఆర్ యూజింగ్ సమ్ స్క్రీన్, ఈ యొక్క జింక్ సల్ఫైడ్ స్క్రీన్ని ప్లేస్ చేస్తున్నారు. సో ఈ టోటల్ ఆల్ఫా పార్టికల్స్ ఏమవుతున్నాయి, స్కాటర్డ్ ఎట్ డిఫరెంట్ యాంగిల్స్. ఈ పార్టికల్స్ ఏవైతే ట్రావెల్ అవుతున్నాయో అవి వచ్చేసి డిఫరెంట్ యాంగిల్స్లో ప్రొజెక్ట్ అవుతున్నాయి. So after that one, based on those alpha particles, many alpha particles pass through the foil. ఈ యొక్క చాలా maximum points ఏమవుతున్నాయి, they are traveling through the foil నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాయి. do not suffer any collisions, without any collision, ఎటువంటి collisions లేకుండా ఈజీగా మూవ్ అవుతున్నాయి. సో ఓన్లీ 0.14% ఆఫ్ పార్టికల్స్ స్కాటర్ బై మోర్ దాన్ 1 degree. అంటే ఈ యొక్క పార్టికల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, గోల్డ్ ఫైల్ తీసుకున్నప్పుడు 0.14% ఆఫ్ పార్టికల్స్ మాత్రమే ఈ యొక్క డివియేట్ అనేది జరుగుతుంది మోర్ దాన్ 1 యాంగిల్. సో అబౌట్ ఓన్లీ 1 in 8000 డిఫ్లెక్ట్ బై మోర్ దాన్ 90 degrees. సో 90 degrees కంటే ఎక్కువగా మనకి ఎన్ని డిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే ఓన్లీ 1. సో మనం 8000 ఆల్ఫా పార్టికల్స్ తీసుకుంటే అందులో ఒక ఆల్ఫా పార్టికల్ మాత్రమే మనకు 90 degrees కంటే ఎక్కువగా డిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ సో ఆల్ఫా పార్టికల్ బ్యాక్వర్డ్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ చార్జ్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. సో ఎక్కడైతే మనకి పార్టికల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందో సేమ్గా అదే డైరెక్షన్లో మనకు బ్యాక్వర్డ్ వస్తుందో అక్కడే మనకి ఏమవుతుంది అంటే పాజిటివ్ చార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ పాజిటివ్ చార్జ్ ఏదైతే ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయిందో దాన్ని మనం ఏమంటున్నాం, న్యూక్లియస్ అంటున్నాం. సో దట్ ఈస్ సో నెక్స్ట్ వన్. సో ఈ న్యూక్లియర్ మోడల్ enter positive charge and most of the mass is concentrated at next nucleus. సో మనం ఈ యొక్క ఆటం తీసుకున్నప్పుడు ఈ ఆటంలో వచ్చేసి మనకి ఏమవుతుంది, కంప్లీట్ మాస్ అనేది కానీ అండ్ పాజిటివ్ ఛార్జ్ కానీ కంప్లీట్గా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ పర్టికులర్ పాయింట్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే న్యూక్లియస్ అని డిఫైన్ చేస్తున్నాం. సో న్యూక్లియస్ని మనకు డిస్కవర్ చేసింది ఎవరు అంటే రూథర్ఫర్డ్. సో నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆర్బిట్స్ అరౌండ్ ద న్యూక్లియస్ లైక్ ప్లానెట్స్ అరౌండ్ ద సన్. సో ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ ఎక్కడైతే తీసుకుంటామో ఈ పాజిటివ్ ఛార్జ్కి ఇన్ సమ్ ఆర్బిట్స్ డిఫరెంట్ లొకేషన్స్లో ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి మనకు రివాల్వ్ అవుతూ ఉంటాయి. లైక్ ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టంలో మనకు ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ ఎలా రివాల్వ్ అవుతున్నాయో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క మోడల్ ఏం తీసుకుంటాం, ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ అదే డైరెక్షన్లో మనకు అదే ప్యాటర్న్లో ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ చుట్టూ మనకు రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నాం అంటే ఈ యొక్క రూథర్ఫర్డ్ మోడల్ని ప్లానెటరీ మోడల్గా డిఫైన్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్, if you find the size of the nucleus, so nucleus size మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 10⁻⁻15 meters to 10⁻⁻14 meters ఉంటుంది. దట్ మీన్స్ ఫర్ న్యూక్లియస్. సో ఆఫ్టర్ దట్ వన్, ఇఫ్ యూ ఫైండ్ ద సైజ్ ఆఫ్ ది ఆటమ్, సో మనం డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకుని ఈ యొక్క ఆటమ్ యొక్క సైజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 10⁻⁻10 meters వస్తుంది. దట్ మీన్స్ ద సైజ్ ఆఫ్ ది nucleus is 10⁻⁻15 meters and the size of the atom is 10⁻⁻10 meters. that means based on this one, ఈ యొక్క సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ తో కంపేర్ చేసినప్పుడు ఇదేమవుతుంది ఆల్మోస్ట్ 10,000 times or 1 lakh times to the న్యూక్లియస్ తో కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క ఆటం యొక్క సైజ్ ఏమవుతుంది మనకు 10,000 times to 1 lakh times వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో
ఇన్ ద సేమ్ వే దట్ మీన్స్ ఈ యొక్క ఎలక్ట్రాన్ డిస్టెన్స్, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ రివాల్వ్ అవుతున్నాయి మనకు బేస్డ్ ఆన్ ద సర్ఫేస్ పైన మనకు రివాల్వ్ అవుతున్నాయి. సో ఈ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క డిస్టెన్స్ కూడా మనకి ఏమవుతుంది అంటే ఈ 10,000 టైమ్స్ టు ద 1,00,000 టైమ్స్ టు ద న్యూక్లియస్ ఇట్ సెల్ఫ్. ఈ యొక్క న్యూక్లియస్ ఈ యొక్క సైజ్ తీసుకున్నప్పుడు ఆ సైజ్కి 10,000 టైమ్స్ లేదా 1,00,000 టైమ్స్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ దిస్ వన్ 10⁻⁻⁻. సో దీన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నాం, మోస్ట్ ఆఫ్ ది ఆటమ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈ ఆర్బిట్స్ ఏవైతే రివాల్వ్ అవుతున్నాయో ఆర్బిట్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈ న్యూక్లియస్కి మధ్యలో ఉన్నటువంటి ఏముంది మనకు మోస్ట్ ఆఫ్ ది స్పేస్ వచ్చేసి ఫ్రీ ఎంటీ స్పేస్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద న్యూక్లియస్ మోడల్. సో ఎంటీ చేసినప్పుడు మనం ఈ యొక్క ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే వాట్ ఆర్ ద ఫోర్సెస్ ఎగ్జిస్టెడ్, మన ఇక్కడ ఏ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే వీ హ్యావ్ 2 ఫోర్సెస్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎందుకు అంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతున్నాయి బేస్డ్ ఆన్ దిస్ ఎలక్ట్రిసిటీ. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ట్రావెల్ అవుతుందో అప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఫ్రీ అవుతున్నాయి. సో అప్పుడు ఫ్రీ అవుతున్నాయి అంటే మనకి ఏమవుతుంది, అక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఎలక్ట్రాన్ ఫామ్ అవుతున్నాయి అంటే అక్కడ మనకి ఏం ఎగ్జిస్ట్ అయింది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో ఆ నెక్స్ట్ వన్ ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఒక పాజిటివ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతుంది, నెక్స్ట్ వన్ ఈస్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ 2 ఛార్జెస్, ఈ 2 ఛార్జెస్ మనకి ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో వాటి మధ్య ఏమవుతుంది మనకు సమ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది. ఆ ఫోర్స్నే మనం ఏమంటున్నాం, కూలమ్స్ లాని బేస్ చేసుకొని ఆ యొక్క ఫోర్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. దట్ ఈస్ 1/4πε0 Q1 Q2/r². సో దిస్ ఈస్ ద అనదర్ వన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుందో వాటి మధ్య మనకి ఏమవుతుంది, అట్రాక్టివ్ ఫోర్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని బై యూజింగ్ కూలమ్స్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ మనం దాన్ని మనకి ఏమంటున్నాం, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటున్నాం. ఫోర్స్ ఫార్ములా ఏంటి మనకు 1/4πε0 Q1 Q2/r². సో ఇక్కడ మనం వచ్చేసి ఒక న్యూక్లియస్కి అండ్ ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్కి మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి మనకు 2 హీలియం ఆటమ్ యొక్క హీలియం ఆటమ్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఆల్ఫా పార్టికల్ అంటున్నాం. సో 2He4. నెక్స్ట్ వన్ వీఆర్ టేకింగ్ ద న్యూక్లియస్ అంటే మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్లో గోల్డ్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఆరం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకుంటాం, ఆరం వచ్చేసి మనకి ఎంత 79th ఎలిమెంట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఈ యొక్క ఆల్ఫా పార్టికల్కి ఈ ఫోర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో ఫోర్స్ ఫార్ములా ఏంటి మనకు 1/4πε0 Q1 Q2/r². Q1 Q2/r². ఇక్కడ మనం Q1 Q2 అంటే ఏం తీసుకోవాలి, ఒకటి వచ్చేసి ఆల్ఫా పార్టికల్ యొక్క ఛార్జ్, సెకండ్ వన్ వచ్చేసి గోల్డ్ యొక్క ఛార్జ్, ఆరం యొక్క ఛార్జ్. సో ఇక్కడ మనకు ఆల్ఫా పార్టికల్ వచ్చేసి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, 2 ఆటమ్స్, 2He4. దట్ మీన్స్ ద అటామిక్ నెంబర్ విల్ బి 2. ద సేమ్ వే కమింగ్ టు ఆరం, గోల్డ్ తీసుకున్నప్పుడు మనకు అటామిక్ నెంబర్ ఎంత అవుతుంది అంటే 79 అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎలా డిఫైన్ చేస్తాము, దట్ మీన్స్ హౌ మెనీ పార్టికల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. మనకి ఎన్ని పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఎన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయి, 2 ఛార్జెస్. దట్ మీన్స్ 2 ఇంటూ మనకి ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ వచ్చేసి ఏంటి ఈతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ ద Q1. సో కమింగ్ టు Q2 వచ్చేసి మనకి ఎన్ని పార్టికల్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, 79. దాన్ని మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, జెడ్గా తీసుకుంటున్నాం. దట్ మీన్స్ Z ఇంటూ E బై వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈ యొక్క న్యూక్లియస్కి అండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆల్ఫా పార్టికల్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటాం, R అని తీసుకుంటే ఫార్ములా వచ్చేసి మనకు R² వస్తుంది. సో మన టోటల్ ఫార్ములా ఏమవుతుంది అంటే F = 1/4πε0 2 into Z into E²/r². This is the final formula for the force attractive force between these 2 particles. ఆల్ఫా పార్టికల్కి ఒక గోల్డ్ ఫైల్కి ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే F = 1/4πε0 2Z E²/r². దిస్ ఈజ్. సో ఈ యొక్క డైరెక్షన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఈ యొక్క డైరెక్షన్ అనేది మనకి ఎలా చేంజ్ అవుతుంది అంటే ఆల్ఫా పార్టికల్ అనేది ఎక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. సో ఆల్ఫా పార్టికల్ సోర్స్ నుంచి ఈ యొక్క న్యూక్లియస్ అనేది మనకు ఏ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతుందో, సో ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ ఫోర్స్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ టు ద న్యూక్లియస్ ఆఫ్ ది ఆటమ్. ఆ యొక్క ఆటమ్ యొక్క న్యూక్లియస్ సైడ్కి వర్క్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ ఫోర్స్ ట్రాజెక్టరీ పాత్ యొక్క ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే బై యూజింగ్ దీస్ 2 లాస్, న్యూటన్స్ కూలమ్ లా అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్స్ లా. సో న్యూటన్స్ కూలమ్లో మనకి ఏంటి, F = ma, ఫోర్స్ = మాస్ ఇంటూ యాక్సిలరేషన్. దాన్ని బేస్ చేసుకున్నాం. ఇంత నెక్స్ట్ కూలమ్స్ దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం, 1/4πε0 Q1 Q2/r². సో దీస్ ఆర్ ద 2 laws వీ కెన్ ఐడెంటిఫై దిస్ వన్. సో నెక్స్ట్ వన్ హియర్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఫార్ములాలో F = 1/4πε0 ఇంటూ 2E ఇంటూ ZE/r² తీసుకుంటున్నాం.
సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క వాల్యూ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో 2 ఇక్కడ వచ్చేసి ఏమని తీసుకుంటాం 2e ఈజ్ ద ఆల్ఫా పార్టికల్ యొక్క ఛార్జ్, ze ఈజ్ ద గోల్డ్ ఫైల్ యొక్క ఛార్జ్. సో మరి ఇక్కడ r ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆల్ఫా పార్టికల్ అండ్ ద న్యూక్లియస్. ఆల్ఫా పార్టికల్కి న్యూక్లియర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఇక్కడ ఏంటంటే ఫోర్స్గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ఆల్ఫా పార్టికల్ అండ్ ద న్యూక్లియస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క డైరెక్షన్ ఏంటి అంటే ద ఫోర్స్ ఈజ్ డైరెక్టెడ్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఆల్ఫా పార్టికల్ అండ్ న్యూక్లియస్. సో ఆల్ఫా పార్టికల్ నుంచి న్యూక్లియస్కి మనకి ఏదైతే లైన్ జాయిన్ చేస్తున్నామో ఆ డైరెక్షన్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో అదే డైరెక్షన్లో మనకి ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ద ఫోర్స్ కంటిన్యూస్లీ చేంజెస్ యాజ్ ఇట్ అప్రోచెస్ న్యూక్లియస్ అండ్ రిసీడ్స్ అవే ఫ్రమ్ ఇట్. సో ఈ యొక్క ఫోర్స్ అనేది కంటిన్యూస్గా మనకి ఏమవుతుంది చేంజ్ అవుతూ ఉంటుంది టు అప్రోచ్ ద న్యూక్లియస్ అప్రోచ్ అయ్యే వరకు. వన్స్ ఇట్ రీచ్ ద న్యూక్లియస్, ఎప్పుడైతే న్యూక్లియస్ని అప్రోచ్ అవుతుందో రీచ్ అయిన తర్వాత ఏమవుతుంది ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇట్. దీని నుంచి ఏమవుతుంది పాత్ అనేది చేంజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి మనం ఆల్ఫా పార్టికల్స్ తీసుకున్నటువంటి ఆల్ఫా పార్టికల్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ వచ్చేసి న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ రెండింటికి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ సమ్ డీవియేషన్ అనేది మనకు జరుగుతుంది. దట్స్ వై దే కెన్ చేంజ్ ఇట్స్ పాత్. దాని యొక్క పాత్ అనేది మనకు చేంజ్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ద రూథర్ఫర్డ్ మోడల్ అండ్ ప్లంపర్డింగ్ మోడల్. సో దిస్ ఈజ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ఫా పార్టికల్ ట్రాజెక్టరీ. ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ అనేది మనకు ఎలా ఫామ్ అవుతుంటాయి, ఎలా ట్రాజెక్టరీ పాత్ అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది. ఈ యొక్క పాత్ ఎలా చేంజ్ అవుతుంది అంటే దాన్ని బేస్ చేసుకొని దాని ఇట్ ఈజ్ ఇంపాక్ట్ పారామీటర్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఆల్ఫా పార్టికల్ అనేది దాని యొక్క పాత్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో హౌ ఇట్ కెన్ చేంజ్, వాట్ ఈస్ ఆల్ఫా ఈ యొక్క ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏంటి అంటే వెన్ దిస్ ఈజ్ ద న్యూక్లియస్, ఎప్పుడైతే మనం న్యూక్లియస్ తీసుకుంటున్నామో దానిపైన ఏమవుతున్నాయి ఈ యొక్క సోర్స్ నుంచి మనకు వచ్చేసి ఆల్ఫా పార్టికల్స్ ప్రొజెక్ట్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఇనిషియల్ వెక్టార్. ఈ యొక్క ఆల్ఫా పార్టికల్ నుంచి ఈ యొక్క న్యూక్లియస్కి ఉన్నటువంటి డిస్టెన్స్, ఈ రెండింటి యొక్క ఫస్ట్ ఇనిషియల్ వెక్టర్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ ఇనిషియల్ వెక్టార్ నుంచి నెక్స్ట్ డిఫరెంట్ లైన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆ డిఫరెంట్ ఫామ్ అయినప్పుడు ఆ లైన్కి యొక్క ఇనిషియల్ వెక్టార్కి ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఇంపాక్ట్ పారామీటర్ అంటున్నాం. సో ఫస్ట్ లైన్కి మనం ప్రజెంట్ తీసుకున్నటువంటి లైన్కి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి ఇంపాక్ట్ పారామీటర్. సో ఇంపాక్ట్ పారామీటర్ అనేది మనకు హౌ కెన్ డిఫైన్, ఎలా ఇది దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే వాట్ ఈస్ ద డీవియేషన్ యాంగిల్. ఈ యాంగిల్ అనేది మనకు డీవియేటివ్ యాంగిల్ అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ విచ్ ఆర్ నియర్ టు ద ఆల్ఫా పార్ట్. ఈ యొక్క న్యూక్లియస్ ఇనిషియల్ వెక్టార్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఇది ఏమవుతుంది ఈ యొక్క న్యూక్లియస్కి స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. మళ్ళీ మనకు అదే డైరెక్షన్లో బ్యాక్వర్డ్గా ట్రావెల్ చేస్తుంది. వన్స్ ద డిస్టెన్స్ విల్ బీ ఇంక్రీజింగ్, ఎప్పుడైతే ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నామో ఈ యొక్క ఇనిషియల్ వెక్టార్ నుంచి దీని యొక్క పాత్ ఏమవుతుంది ఇట్ ఈస్ చేంజింగ్. దట్ మీన్స్ విచ్ ఈజ్ నియర్ టు ద న్యూక్లియస్. ఈ న్యూక్లియర్కి మనం దగ్గరగా తీసుకున్నటువంటి పార్టికల్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఆల్ఫా పార్టికల్ అనేది మనకు ఎక్కువగా డీవియేట్ అవుతుంది. ఇఫ్ ద డిస్టెన్స్ విల్ బీ ఇంక్రీజింగ్, ఈ డిస్టెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ యొక్క డీవియేషన్ యాంగిల్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది, మీన్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ సమ్ ఆఫ్ ది లొకేషన్ ఈ యొక్క యాంగిల్ చేంజ్ అవుతున్నప్పుడు ద డిస్టెన్స్ విల్ బీ ఇంక్రీజింగ్. ఈ డిస్టెన్స్ అనేది మనకు మ్యాక్సిమం డిస్టెన్స్ వస్తుంది. దట్ మీన్స్ ద ఇంపాక్ట్ పారామీటర్ విల్ బీ మ్యాక్సిమం. సో ఆ మ్యాక్సిమం పాయింట్ దగ్గర ఏమవుతుంది అంటే ఈ యొక్క డీవియేషన్ యాంగిల్ అనేది మనకు ఆల్మోస్ట్ 0 అవుతుంది. దట్ మీన్స్ there is no deviation in this one. ఈ యొక్క లైన్కి ఏమవుతుంది మనకు 0, ఈ యొక్క డీవియేషన్ అనేది మనకు 0 అవుతుంది. డీవియేషన్ 0 అవుతుంది అంటే ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ పాత్ వితౌట్ ఎనీ డీవియేషన్ ఇది అనేది మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ ద ఆల్ఫా పార్టికల్ ట్రాజెక్టరీ. సో ద ట్రాజెక్టరీ డిపెండ్స్ ఆన్ ద ఇంపాక్ట్ పారామీటర్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ బి ఆఫ్ కొలిజన్స్, అంటే ఈ రెండు పార్టికల్స్ కూడా ఒకే దగ్గర ఉన్నప్పుడు ఎక్కడైనా మన కొలిజన్స్ జరుగుతున్నాయా ఆ కొలిజన్స్ బేస్ చేసుకొని ఈ యొక్క ట్రాజెక్టరీ అనేది మనకు డిపెండ్ అవుతుంది. సో ఈ యొక్క ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏంటి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ వెక్టార్ ఫ్రమ్ ద న్యూక్లియస్. సో ఇనిషియల్ వెక్టార్ నుంచి ఈ యొక్క న్యూక్లియస్కి ఉన్నటువంటి ఈ యొక్క ఇనిషియల్ వెక్టార్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎంత డిస్టెన్స్లో ఈ యొక్క ప్రజెంట్ వేవ్ అనేది ప్రజెంట్ లైట్ రే అనేది ఫామ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఆల్ఫా పార్టికల్ ట్రాజెక్టరీ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, అన్ ఆల్ఫా పార్టికల్ క్లోజ్ టు ద న్యూక్లియర్ సఫర్స్ లార్జ్ స్కాటరింగ్. సో ఎప్పుడైతే ఈ యొక్క న్యూక్లియస్కి మనకు దగ్గరగా తీసుకున్నటువంటి ఏమవుతుంది ఎక్కువ డీవియేట్ అవుతుంది. దట్ మీన్స్ లార్జ్ స్కాటరింగ్. సో నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ హెడ్ ఆన్ కొలిజన్ ద ఇంపాక్ట్ పారామీటర్ ఈస్ మినిమం, దెన్ పార్టికల్ రీబౌండ్స్ బ్యాక్. సో ఎప్పుడైతే ఇదేమవుతుంది న్యూక్లియస్కి స్ట్రైట్గా ట్రావెల్ అవుతుందో, న్యూక్లియస్ స్ట్రైట్గా ట్రావెల్ అవుతుందంటే ఇట్ విల్ బి కమింగ్ బ్యాక్వర్డ్. మళ్ళీ అది మనకి ఏమొస్తుంది రివర్స్ అదే పాత్లో మనకు రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. సో దట్ మీన్స్ ఓన్లీ వన్ వేవ్. నెక్స్ట్ ఫర్ లార్జ్ ఇంపాక్ట్ పారామీటర్, ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనం ఏమవుతున్నాం లార్జ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నామో ఇంపాక్ట్ అనేది మనకు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది ద పార్టికల్ విల్ బి నాట్ డీవియేటెడ్ ఎనీ యాంగిల్, మనకి ఎటువంటి యాంగిల్ డీవియేట్ అవ్వకుండా ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అవుతుంది.
దట్ ఈస్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ పార్టికల్స్ రీబౌండ్ బ్యాక్. సో దీన్ని బేస్ చేసుకుని ఏమవుతుంది, మనకు ఓన్లీ ఒక లైట్ వేవ్, ఒక లైట్ ఈ యొక్క ఆల్ఫా పార్టికల్ మాత్రమే మనకు రీబౌండ్ బ్యాక్ వస్తుంది. దట్ మీన్స్ ఓన్లీ ఇన్ సమ్ లొకేషన్, ఒకటే లొకేషన్లో మనకి ఏమవుతుంది, కంప్లీట్ మాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ కంప్లీట్ మాస్ ఎక్కడైతే మనకి ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, న్యూక్లియస్ అంటున్నాం. దట్ మీన్స్ దస్ ద మాస్ ఆఫ్ ది ఆటమ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ స్మాల్ వాల్యూమ్, దట్ ఈస్ న్యూక్లియస్. దాన్ని మనం ఏమంటాం అంటే న్యూక్లియస్ అంటున్నాం. దట్ ఈస్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. That is, so first what we discussed today. So first one is atoms. In this chapter we will discuss about the different models of the structure of atom. ఈ యొక్క ఆటం యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి మనం ఏ మెథడ్స్ యూజ్ చేస్తున్నామో వాటిని మనం ఇక్కడ ఏమంటామంటే ఆటమ్స్ అంటున్నాం. సో ఫస్ట్ వన్ ఇన్ 1897 ద ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్. సో ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ యూజ్ చేసి మనకి జే థామ్సన్ అనే సైంటిస్ట్ ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనే దాన్ని ఐడెంటిఫై చేసిండు. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తున్నాడు, సో ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకుంటున్నాడు. ఆ డిశ్చార్జ్ ట్యూబ్లో వచ్చేసి 2 ఎలక్ట్రోడ్స్ తీసుకుంటున్నాడు. సో దోస్ 2 ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఏదైతే నెగిటివ్ ఛార్జ్ కనెక్ట్ చేస్తున్నాడో విచ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ క్యాథోడ్, దాన్ని మనం క్యాథోడ్ అంటున్నాం. అదే పాజిటివ్ నోడ్ కనెక్ట్ చేసిన దాన్ని మనం యానోడ్ అంటున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనం లో ప్రెజర్ హై టెంపరేచర్ ఎక్కువగా యూజ్ చేసి ప్రెజర్ అనేది తక్కువ యూజ్ చేసినప్పుడు ఈ క్యాథోడ్ ఏం చేస్తుంది అంటే సమ్ లైట్ రేస్ని రిలీజ్ చేస్తుంది, సమ్ పార్టికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ పార్టికల్స్ ఏమవుతున్నాయంటే క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏదైతే లైట్ రేస్ అనేవి ట్రావెల్ అవుతున్నాయో ఆ లైట్ రేస్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఎలక్ట్రాన్స్ అంటున్నాం. సో దట్ ఈస్ బై యూజింగ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్, ఆ ట్యూబ్ యూజ్ చేసి. సో నెక్స్ట్ వన్, ఈ యొక్క ఆటం తీసుకున్నప్పుడు మనకు ఆటం కంప్లీట్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎలక్ట్రికల్గా న్యూట్రల్గా ఉంటుంది. సో వై ఇట్ ఈస్ న్యూట్రల్గా ఎందుకు ఉంటుంది అని మనం చేసుకోవడానికి మనం ఏం చేయాలి, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ని నేర్చుకోవాలి. సో వై ఇట్ ఈస్ హ్యాపెన్ మీన్స్ ద ఎలక్ట్రాన్స్ హ్యాస్ నెగిటివ్ చార్జ్. సో మనకి ఎప్పుడైతే తీసుకుంటామో దాంట్లో ఏమవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ దిస్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్. సో ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు దానికి ఏముంది, మనకు నెగిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ మనం ఈ యొక్క ఆటం కంప్లీట్గా తీసినప్పుడు ఏమవుతుంది, అది న్యూట్రల్లో ఎగ్జిస్ట్ అవుతుంది. న్యూట్రల్లో ఉంది అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్తో పాటు మనకి ఏముంది, సమ్ పాజిటివ్ ఛార్జ్ అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో హౌ ద పాజిటివ్ ఛార్జ్ విల్ బి అరేంజ్డ్ ఇన్ ద సిస్టమ్. ఆ యొక్క మాలిక్యూల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అయింది దాని గురించి మనం తెలుసుకోవడానికి యూజ్ చేసేదే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ తెలుసుకోవడానికి మనకు జే థామ్సన్ ఏం చెప్తున్నాడు అంటే బై యూజింగ్ ద ప్లంపార్డింగ్ మోడల్. ఈ ప్లంపార్డింగ్ మోడల్ ఏం చేస్తున్నాడు, ఈ ఆటంలో ఏదైతే ఉందో ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఆ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. మిగతా కంప్లీట్ సిస్టమ్ మొత్తం, కంప్లీట్ ఆటం మొత్తం మనకి ఏముంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాటర్ మిలాన్ మోడల్ తీసుకుంటున్నాడు. సో వాటర్ మిలాన్లో ఏం తీసుకుంటున్నాడు, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో ఆ సబ్స్టాన్స్ మొత్తం కూడా మనకు పాజిటివ్గా ఉంది. అండ్ ఈ బ్లాక్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకు ఎలక్ట్రాన్స్ లాగా అరేంజ్ అయి ఉంటున్నాయి అని చెప్తున్నాడు. సో దట్ ఈజ్ ఓన్లీ ప్లంపార్డింగ్ మోడల్. సో ఇన్ దిస్ వన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ పాజిటివ్ చార్జెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ మోడల్. సో మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఈ మోడల్ తీసుకున్నప్పుడు ఈ ప్లంపార్డింగ్ మోడల్కి రెండు కూడా చాలా డిఫరెంట్ అనేది మనకు ప్లేస్ అయింది. సో ఈ డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది, ఈ యొక్క మోడల్ని మనం ఫెయిల్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద కండెన్స్డ్ మ్యాటర్ అంటే ఏంటంటే అన్ని పార్టికల్స్ కూడా ఒకదాంతో ఒకటి దగ్గరగా ఎగ్జిస్ట్ అయినటువంటి మ్యాటర్ తీసుకున్నప్పుడు లేదా డెన్స్ గ్యాసెస్ ఈ యొక్క డెన్సిటీ అనేది మనం ఈ యొక్క గ్యాసెస్ యొక్క డెన్సిటీని ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మనకు రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వాట్ ఈస్ ద రీజన్, ఆ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రీజన్ ఏంటి అంటే ద రేడియేషన్ ఈస్ డ్యూ టు ద ఆస్కిలేషన్స్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఈ యొక్క మాలిక్యూల్స్ ఆటమ్స్ ఏవైతే ఎగ్జిస్ట్ అయినాయో మ్యాటర్లో అవి ఏమవుతున్నాయి, ఆస్కిలేట్ అవుతూ ఉన్నాయి, అంటే టు అండ్ ఫ్రో మోషన్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే టు అండ్ ఫ్రో మోషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, దాని యొక్క నైబర్ పార్టికల్స్ని దే కెన్ ఎఫెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద పార్టికల్ తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, టు అండ్ ఫ్రో మోషన్లో ఉన్నప్పుడు ఇట్ కెన్ ఎఫెక్ట్ దీస్ 2 అదర్ పార్టికల్స్. ఈ 2 పార్టికల్స్ కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఎఫెక్ట్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది, సమ్ ఫోర్స్ అనేది మనకు అక్కడ రిలీజ్ అవుతుంది. ఆ ఫోర్స్ వల్ల మనకు ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీనే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లాగా మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఈచ్ ఎలిమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ రేడియేషన్. సో ప్రతి ఎలిమెంట్కి కూడా ఈ యొక్క దేని బేస్ చేసుకుని ఉంటుంది అంటే ఈ యొక్క స్పెక్ట్రమ్ ఆఫ్ రేడియేషన్. ఈ రేడియేషన్ అనేది మనకు ఎలా ఫామ్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఎలిమెంట్ అనేది మనకు డిఫైన్ చేస్తాం. సో ఈ యొక్క స్పెక్ట్రమ్ అనేది ఈ యొక్క స్పెక్ట్రమ్ సిరీస్ లైన్స్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమా, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమా దాన్ని బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్ యొక్క నేమ్ను మనం డిఫైన్ చేస్తాం. సో నెక్స్ట్ వన్, రూథర్ఫర్డ్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఎమిటెడ్ బై రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. సో రూథర్ఫర్డ్ ఏం చేస్తున్నాడు, మనకు ఎక్స్పెరిమెంట్స్ ఈ ఆల్ఫా పార్టికల్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ఈ యొక్క రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి మనకు ఎమిట్ అవుతూ ఉంటాయి.
సో నెక్స్ట్ వన్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దీస్ రిజల్ట్స్ లెడ్ టు రూథర్ఫర్డ్స్ మోడల్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఈ యొక్క రూథర్ఫర్డ్ ఏం చేస్తున్నాడు ఆల్ఫా పార్టికల్స్ని ఎమిట్ చేస్తున్నాడు ఈ యొక్క రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని. ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ని బేస్ చేసుకుని ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ బేస్ చేసుకుని ప్లానెటరీ మోడల్ని డిఫైన్ చేసిండు. సో వాట్ ఈస్ దిస్ ప్లానెటరీ మోడల్? ప్లానెటరీ మోడల్ ఏంటంటే ఇక్కడ ఇన్ దిస్ వన్ ద పాజిటివ్ చార్జ్ కాన్సన్ట్రేటెడ్ సెంటర్ ఈ యొక్క కంప్లీట్ ఆటంలో ఈ పాజిటివ్ చార్జ్ ఏముంది ఓన్లీ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒకే పాయింట్ దగ్గర మనకు ఎగ్జిస్ట్ అయి ఉంది. ఈ పాయింట్ దగ్గర అయితే ఈ యొక్క కంప్లీట్ పాజిటివ్ చార్జ్ కాన్సన్ట్రేట్ అయిందో దాన్నే మనం ఏమంటున్నాం న్యూక్లియస్ అంటున్నాం. అండ్ ద నెగిటివ్ చార్జ్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్ ఈ యొక్క నెగిటివ్ చార్జ్ ఏముంది ఆటంలో రిమైనింగ్ నెగిటివ్ చార్జ్ అనేది కూడా ఈ యొక్క న్యూక్లియస్ నుంచి మనకు సరౌండింగ్స్లో తిరుగుతూ ఉంటుంది రివాల్వ్ అవుతూ ఉంటుంది. That is, so Rutherford model could not explain why atoms emit light it only in discrete wavelengths. సో ఎందుకు ఈ యొక్క Rutherford మోడల్ ఏమైందంటే ఇది couldn't explain ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ లైట్ వేవ్ అనేది ఎందుకు డిస్క్రీట్ వేవ్ లెంత్లో ఉంటుంది, ఎందుకు ఒకటే వేవ్ లెంత్ అనేది మనకు ఫామ్ అవ్వట్లేదు, డిఫరెంట్ వేవ్ లెంత్స్ అనేది మనకు ఎందుకు ఫామ్ అవుతున్నాయి అనేది ఈ యొక్క Rutherford మోడల్ డిఫైన్ చేయలేకపోయింది. సో నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఆటమ్స్ విచ్ హ్యాస్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ అండ్ 1 ప్రోటాన్. ఈ యొక్క Rutherford మోడల్ దేనికి అప్లికబుల్ అవుతుందంటే ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉన్నటువంటి ఆటమ్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇఫ్ మోర్ దాన్ 1 electron are existed so it cannot explain the structure of atom. ఈ యొక్క ఒక ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఆటమ్స్ తీసుకుంటే ఈ యొక్క దాని యొక్క స్ట్రక్చర్ని ఈ Rutherford మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దట్ ఈస్ సో నెక్స్ట్ వన్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ అండ్ Rutherford న్యూక్లియర్ మోడల్. సో ఈ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకుని ఫస్ట్ ఎవరు చేసిండు అంటే Rutherford చేసిండు. ఆఫ్టర్ దట్ Rutherford తర్వాత ఈ గిగర్ అండ్ మ్యాడ్సన్ సైంటిస్టులు దీని ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 5.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్నటువంటి ఆల్ఫా పార్టికల్స్ని ఒక బిస్మత్ రేడియో యాక్టివ్ నుంచి సోర్స్ నుంచి ఒక గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నాడు. ఎప్పుడైతే గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నారో ఆ పార్టికల్స్ అనేవి ఏమవుతున్నాయి దాని నుంచి పాస్ అవుతూ ఉన్నాయి, ఆ గోల్డ్ ఫైల్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాయి. సో ఆ గోల్డ్ ఫైల్ పైన ట్రావెల్ అవుతున్నప్పుడు దే ఆర్ యూజింగ్ సమ్ స్క్రీన్. ఆ యొక్క గోల్డ్ ఫైల్కి బ్యాక్ సైడ్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక స్క్రీన్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ ప్రొజెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క పార్టికల్స్ మొత్తం కూడా ఏమవుతున్నాయంటే దానిపైన ప్లేస్ అవుతూ ఉన్నాయి. బట్ ఓన్లీ సమ్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ డేవియేటింగ్. ఓన్లీ కొన్ని పార్టికల్స్ మాత్రమే మనకు డిఫరెంట్ యాంగిల్స్తో ఈ యొక్క స్కాటరింగ్ అనేది జరుగుతుంది. సో దాన్ని స్కాటరింగ్ బేస్ చేసుకొని సో ఈ మెనీ పార్టికల్స్ ఆర్ పాస్ టు ద ఫైల్ చాలా పార్టికల్స్ పాస్ అవుతున్నాయి. డు నాట్ సఫర్ ఎనీ కొలిజన్స్ ఎటువంటి కొలిజన్స్ లేకుండా ఓన్లీ 0.1% ఆఫ్ పార్టికల్స్ మాత్రమే ఏమవుతున్నాయి మనకు స్కాటర్ అవుతున్నాయి. మోర్ దాన్ 1 డిగ్రీ యాంగిల్తో స్కాటర్ అవుతున్నాయి. సో అబౌట్ 1 in 8,000 డిఫ్లెక్టెడ్. సో మనకు 8,000 డిఫ్లెక్ట్ ఈ యొక్క స్కాటర్ అవుతూ ఉంటే అందులో ఒక యాంగిల్ మాత్రమే మనకి ఏమవుతుంది 90 degrees కంటే మోర్ యాంగిల్తో మళ్ళీ సేమ్ డైరెక్షన్లోకి మనకు ట్రావెల్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క కంప్లీట్ మాస్ కానీ కంప్లీట్ పాజిటివ్ ఛార్జ్ కానీ మనకి ఎక్కడ ఒకే లొకేషన్లో మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎక్కడైతే ఇది ఈ యొక్క ఆల్ఫా పార్టికల్ అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుందో సేమ్ దట్ మీన్స్ కమింగ్ బ్యాక్ అవుతుందో అక్కడ మాత్రమే ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ పాజిటివ్ ఛార్జ్ని ఏమంటున్నాం న్యూక్లియస్ అంటున్నాం. సో దట్ ఈస్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్. సో ఇన్ న్యూక్లియర్ మోడల్ ఎంటైర్ పాజిటివ్ ఛార్జ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది మాస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ న్యూక్లియస్. సో ఈ యొక్క న్యూక్లియర్ మోడల్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నాము అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు మొత్తం కూడా ఇక్కడ ఒకే ఒక లొకేషన్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. దాన్నే మనం ఏమంటున్నాం న్యూక్లియస్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆర్బిట్స్ అరౌండ్ ద న్యూక్లియస్ లైక్ ప్లానెట్స్ అరౌండ్ ద సన్. ఈ న్యూక్లియస్ చుట్టూ ఏమవుతున్నాయి ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతున్నాయి. ఎలా రివాల్వ్ అవుతున్నాయి అంటే మన సోలార్ సిస్టంలో సన్ చుట్టూ ఈ యొక్క ప్లానెట్స్ అనేవి ఎలా రివాల్వ్ అవుతున్నాయో ఇన్ ద సేమ్ వే అదే వేలో మనకు ఈ యొక్క ప్లానెట్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ the next one the size of the nucleus about 10⁻⁻15 to 10⁻⁻14 meters. 10⁻⁻15 meters నుంచి 10⁻⁻14 meters వరకు ఈ యొక్క న్యూక్లియస్ యొక్క సైజ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ద సైజ్ ఆఫ్ ది ఆటమ్ మన కంప్లీట్ ఆటమ్ యొక్క సైజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే 10⁻⁻10 meters ఉంటుంది. సో న్యూక్లియస్తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ 10,000 times to 1,00,000 times అనేది ఎక్కువగా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ సో ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ మొత్తం ఏమవుతుంది మనకి ఇక్కడ ఫ్రీ స్పేస్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ న్యూక్లియస్ దగ్గర వచ్చేసి మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ యొక్క సర్ఫేస్ పైన వచ్చేసి మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో రిమైనింగ్ స్పేస్ మొత్తం మనకి ఏమవుతుంది ఫ్రీ స్పేస్ ఎంటీ స్పేస్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ సో నెక్స్ట్ వన్ ద ఛార్జ్ ఆఫ్ ది న్యూక్లియస్ వచ్చేసి మనం ZEతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ Z అంటే ఏంటంటే అటామిక్ నెంబర్. సో ఒక ఆటమ్ తీసుకున్నప్పుడు దాని అటామిక్ నెంబర్ని బేస్ చేసుకుని దాని యొక్క ఛార్జ్ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేసి మనం బేసిక్ యూనిట్ ఏం తీసుకుంటున్నాం ఈ తీసుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ Z ఎలక్ట్రాన్స్ ఆర్ దే Z ఛార్జ్ ఈస్ దే అప్పుడు ఏమవుతుంది Z into E విల్ బి ద టోటల్ ఛార్జ్. సో దీన్ని బేస్ చేసుకుని ద సేమ్ వే ఆల్ఫా పార్టికల్ తీసుకున్న మనకు వచ్చేసి అక్కడ ఏమున్నాయి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనకి ఏమవుతుంది 2E అనేది ఛార్జ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం by using the Coulomb's law and as well as Newton's second law. సో దాని బేస్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే మనకు F = 1/4πε0 Q1 Q2 R² బై యూజింగ్ Coulomb's law. ఇక్కడ Q1 ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం ఆల్ఫా పార్టికల్ తీసుకుంటున్నాం అండ్ ZE అనేది ఏంటి మనం గోల్డ్ ఫైల్ యొక్క
చార్జ్. సో q1 q2 ప్లేస్లో 2e అండ్ ze రాస్తున్నాం. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆల్ఫా పార్టికల్ అండ్ ద న్యూక్లియస్. ఈ యొక్క ఆల్ఫా పార్టికల్ సోర్స్కి ఈ యొక్క న్యూక్లియస్కి ఉన్న డిస్టెన్స్ మనం ఇక్కడ ఏంటంటే ఆర్గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో అప్పుడు ఫార్ములా వచ్చేసి మనకి ఏమవుతుంది 1/4πε0 QE ZE ఇంటూ 2e/r². సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఆర్ ఏంటి మనకు డిస్టెన్స్ బిట్వీన్ ఆల్ఫా పార్టికల్ అండ్ ద న్యూక్లియస్. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్? ఈ యొక్క ఫోర్స్ యొక్క మనకు డైరెక్షన్ అనేది మనకు ఎలా ఉంటుంది? దట్ మీన్స్ ద డైరెక్షన్ ఈస్ ఇన్ ద జాయినింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అండ్ న్యూక్లియస్. ఈ యొక్క ఆల్ఫా పార్టికల్ని న్యూక్లియస్ని జాయిన్ చేసేటువంటి లైన్ ఏది డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో మనకి ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, దిస్ ఫోర్స్ ఈస్ కంటిన్యూస్లీ చేంజెస్ యాజ్ ఇట్ అప్రోచెస్ న్యూక్లియస్ అండ్ రిసీడ్స్ అవే ఫ్రమ్ ఇట్. సో ఎప్పుడైతే ఇది న్యూక్లియస్ రీచ్ అవుతుందో, న్యూక్లియస్ రీచ్ అయ్యేటప్పుడు కంటిన్యూస్గా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. వన్స్ ఇట్ రీచ్ ద న్యూక్లియస్, ఎప్పుడైతే న్యూక్లియస్ రీచ్ అవుతుందో దే కెన్ రిసీడ్స్ అవే ఫ్రమ్ ఇట్. దాని నుంచి దాని యొక్క పాత్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ద పాత్, ఆ యొక్క ఆల్ఫా పార్టికల్ ట్రాజెక్టరీ, ఆ ఆల్ఫా పార్టికల్ ట్రాజెక్టరీ మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ ద ఇంపాక్ట్ పారామీటర్. సో ఈ ఇంపాక్ట్ పారామీటర్ని యూస్ చేసి ఈ యొక్క ట్రాజెక్టరీ అనేది మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం బీతో రిప్రజెంట్ చేస్తాం. సో వాట్ ఈజ్ ఇంపాక్ట్ పారామీటర్? ఈ యొక్క ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ ఫ్రమ్ న్యూక్లియస్ నుంచి ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ ఏదైతే ఉందో అందు నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నటువంటి ప్రజెంట్ ఈ యొక్క పార్టికల్కి, ప్రజెంట్ స్టార్టింగ్ పార్టికల్కి ప్రజెంట్ పార్టికల్కి ఉన్నటువంటి డిస్టెన్స్నే మనం ఇక్కడ ఏమంటామంటే ఇంపాక్ట్ పారామీటర్ అంటున్నాం. సో ఇఫ్ ద ఇంపాక్ట్ పారామీటర్ విల్ బి లెస్, ఇంపాక్ట్ పారామీటర్ తక్కువ ఉంది అంటే దట్ మీన్స్ ద స్కాటరింగ్ విల్ బి లార్జ్, ఎక్కువగా మనకు స్కాటరింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంపాక్ట్ పారామీటర్ తక్కువ ఉంది అంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంది అని. సో ఇఫ్ ద ఇంపాక్ట్ పారామీటర్ విల్ బి ఇంక్రీజింగ్, ఇఫ్ ద ఇంపాక్ట్ పారామీటర్ వాల్యూ మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి మినిమం అండ్ ద పార్టికల్ రౌండ్స్ బ్యాక్. సో ఇంపాక్ట్ పారామీటర్ అనేది మనకు చాలా తక్కువ ఉంటాయి. దట్ మీన్స్ ఇట్ విల్ బి జీరో అవుతున్నప్పుడు ఏమవుతుంది ఇట్ విల్ బి రీబౌన్స్ బ్యాక్. సో ఏదైతే డైరెక్షన్లో మనం యొక్క పార్టికల్ని సెండ్ చేస్తున్నామో మళ్ళీ అదే డైరెక్షన్లో మనకి పార్టికల్ అనేది మనకు రివర్స్ అవుతుంది. సో దట్ ఈస్, సో ఇఫ్ ద ఇంపాక్ట్ పార్ట్ విల్ బి లార్జ్, ఈ యొక్క లార్జ్ ఇంపాక్ట్ పార్ట్ అనేది ఇస్తుంది దెర్ ఈస్ నో డీవియేషన్, ఎటువంటి డీవియేషన్ లేకుండా పార్టికల్ అనేది ఈజీగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద పార్టికల్ అండ్ ద న్యూక్లియస్కి పార్టికల్స్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఈ యొక్క పార్టికల్ ఎఫెక్ట్, ఈ యొక్క న్యూక్లియస్ ఎఫెక్ట్ అనేది దానిపైన వర్క్ చేయదు. దట్స్ వై ఇట్ విల్ బి అన్డేవియేటెడ్ వితౌట్ ఎనీ డేవియేషన్. సో నెక్స్ట్ వన్, ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ పార్టికల్స్ రీబౌండ్ బ్యాక్. సో ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నాం, ఓన్లీ సమ్ ఆఫ్ ది పార్టికల్స్ మాత్రమే మనకి ఏమవుతున్నాయి రీబౌండ్ బ్యాక్ అవుతున్నాయి, అంటే బ్యాక్ సైడ్ వస్తున్నాయి. సో రిమైనింగ్ పార్టికల్స్ అన్ని కూడా మనకి either డేవియేట్ అవుతున్నాయి లేదా దే ఆర్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. సో దీన్ని బేస్ చేసుకుని ఈ కంప్లీట్ మాస్ అనేది మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇన్ ద లొకేషన్, ఒక పర్టికులర్ లొకేషన్ మనం ఏమంటున్నాం న్యూక్లియస్ అంటున్నాం. దట్ ఈస్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. దట్ ఈస్ టుడే టాపిక్.